లొకేషన్ రమ్మానండి, డిబేట్ చేయమనండి. వై ఈజ్ డీసెంట్రలైజేషన్ నాట్ గుడ్? ఈరోజు ఏదో ఒక కులాన్నో పార్టీనో అడ్డు పెట్టుకుని ఈరోజు అక్కడ వాళ్ళు రాజకీయ పబ్బం గడవాలని చెప్పి వీళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు తప్ప తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారి యొక్క డర్టీ పాలిటిక్స్తో ఈరోజు అక్కడ ఒక ఉద్యమం అని చెప్పి ఏమిటి ఇప్పుడు సింహాలు లైన్లు అంటే అడవిలో ఉండాలండి, అంతేగాని ర్యాషు ప్రజలు ఎవరి మీద ర్యాష్ అండి? అధికార యంత్రాంగం మీద ర్యాష్గా ఉంటారా? నీకు ఓట్లు వేసి నిన్ను గెలిపించిన ప్రజల మీద నువ్వు ర్యాష్గా ఉంటారా? నువ్వు ర్యాష్గా వాళ్ళ మీద అరవటానికి అని వచ్చింది. దట్ ఈస్ నాట్ వాట్ ఏ పొలిటీషియన్ షుడ్ డూ అండ్ దట్ ఈస్ నాట్ వాట్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్. వెల్కమ్ టు స్ట్రైట్ టాక్. నేను విజయ్ సాధు. ఆవేశంలో మనం ఎన్నో సవాళ్లు చేస్తూ ఉంటాం, ఒత్తిడిలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం, ఎన్నో హామీలు ఇచ్చేస్తూ ఉంటాం. కానీ ఆయన మాత్రం పగ పట్టినట్లు సవాల్ చేశారు. సవాల్ చేసి అలానే వదిలేయకుండా చెప్పింది చెప్పినట్లు చేసి చూపించారు. లండన్ టు దెందులూరు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ టు దెందులూరు ఎమ్మెల్యే ఆయనే కొఠారి అబ్బయ్య చౌదరి. ఈరోజు ఆయనతో స్ట్రైట్ టాక్. సార్, వెల్కమ్ టు మైరా మీడియా అండ్ వెల్కమ్ టు స్ట్రైట్ టాక్ సార్. థ్యాంక్ యూ. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద ఇంటర్వ్యూ, ఐ హ్యావ్ సీన్ వన్ పోస్టర్ ఎట్ యువర్ ఆఫీస్. నా దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు డు నాట్ కమ్ విత్ బొకేస్ అండ్ సాల్వాస్, వచ్చేటప్పుడు నోట్బుక్స్ తీసుకొని రండి అని ఒక స్టిక్కర్ ఉంది. వాట్స్ దట్ మోటో? ఏంటి ఆశయం ఏంటి అసలు? అంతే, ఇట్స్ ప్యూర్లీ ఐ థింక్ ఫర్ మై పర్స్పెక్టివ్ ఇట్స్ నేను ఎలక్షన్కి గెలిచినప్పుడు కానీ ప్రచారం చేస్తున్నప్పుడు కానీ ఎవ్రీ పొలిటీషియన్, ఐ మీన్ నాట్ జస్ట్ మీ, ఎలక్షన్ గెలిచిన రోజున ప్రాబబ్లీ ఆ నెక్స్ట్ డే ఇక్కడ మేము చూస్తే క్లోజ్ టు 5,000 బొకేస్ అండ్ ద నెక్స్ట్ డే మార్నింగ్ మేము చూస్తే మా ఆఫీస్ పక్కన 500 బొకేలు పడేసి ట్రక్ తెచ్చి క్లీన్ చేసుకువెళ్తాం. సో వీ సెడ్ వాట్ ఈస్ ద పాయింట్ అండ్ వై ఆర్ వీ వేస్టింగ్ మనీ లైక్ దట్ అండ్ ఎన్వైరన్మెంటల్ ఇట్స్ నాట్ ఫ్రెండ్లీ అని చెప్పే ఆ రోజు ఒక దిస్ సంథింగ్ దట్ వీ జనరలీ డూ ఇన్ అదర్ కంట్రీస్ యాజ్ వెల్. సో ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉండాల్సిన ఆవశ్యకత మా దగ్గర ఉంది. దీన్ని వేస్ట్ చేస్తూ ఉన్నాం. దాని బదులు పుస్తకాలు తెచ్చివ్వండి, బొకేస్ తీసుకురావద్దు. మీరు పుస్తకం ఇస్తే నేను అంతకంటే ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతాను అని చెప్పి ఒక మెసేజ్ పంపించాలనుకున్నాం. చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. వీ కలెక్టెడ్ మోర్ దెన్ 20,000 బుక్స్ ఇన్ ఎవ్రీ సీజన్ అండ్ దెన్ వీఆర్ డొనేటింగ్ దెమ్ బ్యాక్ టు ద స్కూల్ పీపుల్. సో దానివల్ల ఐ పర్సనల్లీ ఫీల్ వెరీ హ్యాపీ that people has listened to our words and they're following that. చాలామంది ఇలాంటివి నినాదాలకు మాత్రమే లేదంటే ప్రచారానికి మాత్రమే పరిమితం అవుతారు అబ్బాయి చౌదరి గారు. బట్ ఐ హ్యావ్ సీన్ యూ ఇన్ అ పాండమిక్ సిచ్యువేషన్. యూ స్టూడ్ అప్ ఆన్ ద రోడ్, ఎస్పెషల్లీ నడి రోడ్డులో ఎండలో నిలబడి యూ ట్రై టు గెట్ ద అవేర్నెస్ ఆఫ్ పీపుల్. అంటే ఫిజికల్ డిస్టెన్స్ దగ్గర నుంచి కరోనా సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేటువంటి దానిపైన యూ క్యాంపెయిన్డ్ అలాట్. ఎందుకు నియోజకవర్గం అంటే ఎందుకు మీకు అంత ప్రేమ? ఎందుకు ప్రజలకు అంత దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నారు? ఇప్పుడు దెందులూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తాము, ఒక మార్పు తీసుకువస్తాము అని చెప్పి ఈ నియోజకవర్గంలో నేను అడుగుపెట్టాను. ఈ నియోజకవర్గంలో ఇతర ఏ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ దాన్ని ఏ విధంగా కానీ కరోనా అనేది ఎప్పుడైతే వచ్చిందో కొత్తలో అసలు ఈ కరోనా అంటే ఏంటనేది కూడా పూర్తిగా తెలియని పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎంతో చక్కగా దీని గురించి వీ హ్యావ్ టు లివ్ టుగెదర్ విత్ ఇట్ అని కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. వీ హ్యావ్ టు మూవ్ ఆన్, దిస్ ఇస్ సంథింగ్ దట్ కమ్స్ ఇన్ అండ్ గో అండ్ వీ హ్యావ్ టు లివ్ ఆన్ అని. కానీ ఆ టైంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కువగా రూరల్ ప్రాంతంలో ఉన్న మాకు ఆ సమాచారం ఇప్పుడు ఒక మీడియా ఛానల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తే చాలామంది ఫాలో అవుతారు. ఇప్పుడు పబ్లిక్ రిప్రజెంటేటివ్గా దెందులూరు నియోజకవర్గ ప్రజలు మా ఇంకా చూస్తారు కాబట్టి మేము కనుక వెళ్ళి వాళ్ళకి ఇలాగ మీరు గ్యాదరింగ్స్ చేయొద్దు, మీరు మాస్కులు ధరించండి, ఇఫ్ యూ గివ్ దెమ్ ద వాట్ ఆల్ ప్రాక్టీసెస్ దే నీడ్ టు ఫాలో ఫ్రమ్ ఎ కరోనా పర్స్పెక్టివ్ చెప్తే తప్పకుండా అది ఫాలో అవుతారని చెప్పి నేనే స్వయాన రోడ్లోకి వెళ్ళటం జరిగింది. నియోజకవర్గ ప్రజలు చాలా బాగా సహకరించడం జరిగింది. దాని ద్వారానే నియోజకవర్గంలో ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో, ఏదైతే గ్రామం లాక్డౌన్లోకి వెళ్తుందో వాళ్ళకి అక్కడికే నిత్యావసర వస్తువులు పంచిపెట్టడం కానివ్వండి, ప్రజలకు అవేర్నెస్ కావాలి అని చెప్పి ఫ్రూట్స్ అండ్ ఆల్ లెమన్ వాట్ ఎవ్రీథింగ్ దట్ కమ్స్ విత్ సి విటమిన్. మాత్రమే పరిమితం కాలేదు, అవేర్నెస్కి మాత్రమే పరిమితం కాకుండా దాదాపు 12,000 కుటుంబాలకు యూ హ్యావ్ గివెన్ ఏ ఫ్రూట్స్ అనమాట. అది కూడా చాలా పోషకమైనటువంటి విలువైనటువంటి పండ్లు పలహారాలు కూడా అందజేశారు. ఎలా అనిపించింది అప్పుడు? అంటే ఆ థాట్కి గల కారణం ఏంటి? ఆ హెల్ప్ రిసీవ్ చేసుకున్నప్పుడు ప్రజల దగ్గర నుంచి ఏ విధంగా ఎలాంటి ఫీలింగ్ వచ్చింది? ఐ మీన్ వి ఫెల్ దట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఎందుకంటే ఈ కరోనా మహమ్మారికి ఆ టైంలో మనకి ఇప్పుడంటే కాస్త మెడిసిన్స్ ఏం వాడాలి, అప్పుడు ఏమి వాడాలనేది కూడా తెలియని పరిస్థితి ఆ కొత్తలో. బట్ వీ ఆల్ నో ఇఫ్ దే టేక్ ఎ గుడ్ కైండ్ ఆఫ్ విటమిన్ సి అండ్ గుడ్ విటమిన్స్
అండ్ దట్ టు విత్ ఫ్రూట్స్ ఇస్తే కనుక అది కూడా వస్తుందనే ఉద్దేశంతో చాలా వేల మందికి ఇవ్వటం జరిగింది. అదే కాకుండా హైవేలో ఉండి ఇక్కడికి వెళ్తున్న ఆ రోజు ఎంతోమంది దర్ లాట్ ఆఫ్ పీపుల్ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్, లాట్ ఆఫ్ వర్కర్స్ ట్రావెలింగ్, అండ్ వాళ్ళందరికీ ఫుడ్ లేకపోతే మా కాన్స్టిట్యున్సీలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి కూడా టోల్ గేట్ దగ్గర ఎక్కడైతే మాకు కాన్స్టిట్యున్సీలోకి ఎంటర్ అవుతారో అక్కడ పెట్టి ప్రతిరోజు కూడా సుమారు క్లోజ్ టు 25 days ఎవ్రీ డే ఫర్ 4,000 people we served them food. And we arranged buses and we dropped them back in the next district headquarters. So I felt really happy because we followed what our leader wanted us to do. And it's a time when people need us at that point of time. I mean, when there is a challenging situation, we have to face it and we have to guide the people. అనే దాని మీద మేము ముందుకు వెళ్ళాం. నిజంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో శ్రద్ధతో ఈ కరోనా మహమ్మారికి ఈ భారతదేశంలో ఉన్న the only thing is testing and treatment, and the testing, and there's nothing else that can be done. So the lot of testing that we did, the more number of people that can be identified and the more number of people we treated well. So ఆంధ్ర రాష్ట్రంలోనే ఇప్పుడు భారతదేశంలో మనం చూస్తే the number of medical tests that's been done, I'm proud to say that our CM sir had stood in front and guided us and we followed his footsteps. కరోనా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎమ్మెల్యే గారు, జగన్ గారి స్టేట్మెంట్ని ఒకటిసారి తీసుకోవాలి. యాక్చువల్గా ఆ టైంలో వీ హ్యావ్ టు లివ్ విత్ కరోనా అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు అనమాట. ఆ టైంలో ఆయన చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. బట్ ద బిటర్ ట్రూత్ ఈస్ వీఆర్ లైక్ దిస్. Absolutely. మనం ఆయన కలిసి బతుకుతున్నాం. ఆ టైంలో సీఎం గారి మీద విమర్శలు వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఇప్పుడు ఇది వాస్తవ రూపంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఇవ్వండి, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు అంతా కూడా స్టడీ చేసి ఎక్స్పర్ట్స్తో మాట్లాడి he has to give confidence to the public. You should never put public in a panic mode. సో దానివల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం అప్పుడు ఆయన చెప్పింది వీ హ్యావ్ టు లివ్ విత్ ఇట్ అని. అండ్ ఇట్ జస్ట్ నాట్ హిమ్ అండ్ ఎవ్రీబడి ఆఫ్ us ఫెల్ దట్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్. అండ్ ఆయన చెప్పినట్టుగానే ఈరోజు మనం చూస్తే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అదే మాట్లాడుతూ ఉన్నారు. యూ టేక్ యూకే ఆర్ యూఎస్, ఎనీబడి, ట్రంప్ ఆర్ హూ నాట్, ఎవ్రీబడి సెట్ ద సేమ్ వర్డ్ after we said. I mean, when people, the time the people has taken it, they thought like, and then the as usual LA media has hyped it and whatever happened. But true, ఎప్పుడైనా కొంచెం నిజం గెలుస్తుంది అనే భావనతో ఆయన చెప్పిన మాటలు సత్యం కాబట్టి మనస్ఫూర్తిగా ఆయన ఫ్రమ్ ద హార్ట్ మాట్లాడారు కాబట్టి ఆయన చెప్పిందే ఈరోజు నిజమైంది. We are all living with it. Corona is still there even today, but we are living with it. Life is moving on. Nothing has changed. So I'm really proud to work on a leadership leader like him who thought how the future is going to be and how we need to live with it. And there are examples of other pandemics in the past. We have seen that, we studied that, and he said that's how the life should go on and life is moving on. So and we are very happy that Corona lo ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు, నెంబర్ ఆఫ్ టెస్టింగ్ కానివ్వండి, ఈ హాస్పిటల్స్ కానివ్వండి, అంటే ఈ కరోనా వచ్చినప్పుడు ఇప్పుడు మనం మేజర్గా ఒక విషయం ఆలోచించాలి. కరోనా వచ్చాక ప్రపంచ దేశాలు, ఈవెన్ ఫ్రమ్ అమెరికా ఆర్ ఎవ్రీబడి ఈస్ టాకింగ్ వీ నీడ్ వాలంటీర్స్. అండ్ ద సెకండ్ థింగ్ దట్ దే టాకింగ్ అబౌట్ ఈస్ వీ హ్యావ్ టు హాస్పిటల్స్ అన్నిటినీ కూడా రీవ్యామ్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. బట్ అవర్ హానరబుల్ సీఎం, ద డే హీ బికమ్ ద చీఫ్ మినిస్టర్, ద సెకండ్ హీ అనౌన్స్డ్ ఇట్, హీ సెడ్, ఆ రోజే చెప్పారు ఆయన, నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా ప్రతి హాస్పిటల్ యొక్క రూపురేఖలు మార్చుతాము అన్నారు. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ హీ స్టార్టెడ్ ఇట్ ఆన్ ద డే వన్ ఆఫ్టర్ హీ, ఏ రోజైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారో ఆ రోజే చెప్పారు. ఆ రోజు ఇప్పుడు యూ కెన్ సీ ద నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ దట్స్ బీన్ ట్రాన్స్ఫార్మ్. 1000 రూపాయలకి దాటితే వాళ్ళకి ఉచితంగా వాళ్ళకి వైద్యం చేయాలని చెప్పారు. ఆ విధంగానే అది చేస్తూ ఉన్నాం. నాట్ ఓన్లీ దట్, అండ్ హీ బాట్ ఎ వాలంటీర్ సిస్టమ్. ఈ సచివాలయ వ్యవస్థ అనేది అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ నిజంగా దట్స్ ఎ రియల్ గ్రేట్ మూవ్. ఇట్స్ ఎందుకంటే మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం ఈ గ్రామీణ వ్యవస్థ మారాలని మహాత్మా గాంధీ గారు అప్పుడు మాట్లాడారు. అది ఎందుకు కూడా మనం వింటూ ఉంటాం, మనం అంతా కూడా చదువుకున్నాం వాటి గురించి. నిజమైనగా మార్పు తీసుకొస్తూ ఈరోజు ఒక సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి విలేజ్లో కూడా ఒక సచివాలయ భవనం, అక్కడ సచివాలయ స్టాఫ్ అండ్ వాలంటీర్స్. ఇది తెచ్చినప్పుడు కూడా విమర్శలు చేశారు. ఇఫ్ యు సీ ఎన్హెచ్ఎస్ విచ్ ఇస్ నేషనల్ హెల్త్ సిస్టమ్ ఇన్ యూకే, ఆఫ్టర్ కరోనా వచ్చాక మాకు వాలంటీర్స్ కావాలి అని మాట్లాడుతున్నారు. బికాజ్ వీ హ్యావ్ ఎ సిస్టమ్ ఇన్ ప్లేస్. ఎవరన్నా గనక కరోనాతో ఉన్నా లేకపోతే ఎవరన్నా ఫారెన్ నుంచి వచ్చినా విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ మినిట్స్ వీఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై అండ్ ట్రాక్ అండ్ ట్రేస్ అంత బాగా చేయగలిగాం. ఇప్పుడు ఇక్కడ ఎలా చేశారు అని చెప్పి ఇతర స్టేట్స్, ఇతర కంట్రీస్ నుంచి కూడా ఎలా చేశారు అనే దాన్ని చూస్తూ ఉన్నారు. సో ఐ థింక్ బై అండ్ లార్జ్ CM's ఈజ్ focusing on the future generation, how the things should move on.
ఆ విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు. కరోనాలో ద వే వి హ్యాండిల్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రియల్లీ ఆర్ సెల్యూటింగ్ హిమ్ రైట్ నౌ. ప్రపంచం మొత్తాన్ని కరోనా భయపెడితే దాని తర్వాత ఒక మాస్ హిస్టరీ లాంటి ఒకటి ఏలూరుని భయపెట్టింది. ఎస్పెషల్ మీ కాన్స్టిట్యున్సీలో కూడా భయపెట్టింది. ఆ రోజు ఆ పాండమిక్ సిచ్యువేషన్ అనుకుందాం దాన్ని కూడా. ఐ వెంట్ టు ద హాస్పిటల్. నేను కూడా ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఆ సిచ్యువేషన్ చూశాను. చాలా హారిబుల్గా ఉంది. అటువంటి హారిబుల్ సిచ్యువేషన్లో యు ఆర్ దేర్. సాధారణంగా ఎమ్మెల్యే కానీ ప్రజాప్రతినిధులు ఎవరైనా వచ్చి, టు బి ఫ్రాంక్ ఏంటంటే అక్కడికి వచ్చి పబ్లిసిటీ స్టంట్ చేసుకొని వెళ్ళిపోతారు. బట్ ఐ హ్యావ్ సీన్ యూ విత్ మై ఐస్. యు ఆర్ దేర్. అక్కడ బాధితుల్లో ధైర్యం నింపేటువంటి ప్రయత్నం చేశారు. అన్నిటికీ మించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ టీమ్ తోటి ట్రై టు మింగిల్, వాళ్ళకి ఏం కావాలో కూడా చెప్పారు. ఆ టైంలో ఎలా డీల్ చేశారు అసలు? ఐ మీన్ ఎలా అనిపించింది ఒకటేసారి ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు మీకు? అబ్సల్యూట్లీ. అంటే వీఆర్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ పాండమిక్ రైట్ నౌ, నాట్ జస్ట్ అస్ ద ఎంటైర్ గ్లోబ్ ఈజ్ రన్నింగ్ విత్ కరోనా. భయభ్రాంతులకు గురవుతూ ఉన్నాం. అలాంటి సమయంలో ఏ చిన్నదైనా కూడా యు సీన్ వన్ ద ఇష్యూ దట్ హ్యాపెండ్ ఇన్ ఎ టౌన్ లైక్ ఏలూరు and the Endaluru constituency has been widespread, and even BBC and everybody is talking about it. So it had a widespread, and first and foremost thing we want to do is we want to station on the ground. Literally we stationed at the hospital, myself and the health minister, everybody, and our honorable CM, every hour he called us, he said how are things, and he has guided us. He personally visited. He spent at the patient, he sat on the bed and he spent close to 5 minutes, interacted with the patient, given them the confidence that's required, and given them the moral, given us all the officials, all the doctors, nurses, everybody, he gave us a moral boost at that point of time. So the way we handled, I really felt it was pretty good. I think that is a time of humanity, and that's a time we shouldn't talk about politics. But sadly, there were people who came in there, tried to politicize it. But we know this government definitely will listen to people if they give us the right suggestions. But some people who comes to try to do when you have to be showing your humanitarian thing, you're talking politically. Absolutely, so we have involved the experts. World Health Organization team came in. There were experts from Delhi, there were experts from other countries. So I stationed personally there so that I can communicate with them better, and whatever needed for them from the ground level, we have make sure that they got all the information so that we crack that what is going on there. I think I really felt happy today, because every person that came in, probably in 30 minutes to 1 hour, they have been discharged, and everybody was sent home. Everybody is safe and sound. I think there is no panic. I think it just all I would request from your media is that situation was handled in the best way possible by the government, and it's been controlled. Let's not panic. అంత కష్టపడి పనిచేస్తున్నప్పుడు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ మనం కాపాడుకోవాలి, అంతకు మించి బాధితుల్ని మనం కంటికి రెప్పలాగా చూసుకోవాలని మీరు అనుకుంటున్నప్పుడు, మేము గనక అధికారంలో ఉంటే కరోనాని ఆపేవాళ్ళమని చెప్పి టీడీపీ మాట్లాడినా, మేము గనక ఇదే సిచ్యువేషన్లో ఉంటే అసలు ఇలాంటి సిచ్యువేషన్ రాదు అని అనుకుంటున్నప్పుడు, ఇలాంటి విమర్శలు ఆరోపణలు వింటున్నప్పుడు ఎలా అనిపిస్తుంది అసలు మీకు? అప్పుడు రాజకీయాలు అందరూ చేయొచ్చు. పొలిటికల్ పార్టీస్ దేర్, దే హ్యావ్ డిఫరెంట్ స్టాండ్స్. బట్ రాజకీయాలు చేయాల్సిన సమయం ఉంటుంది. When a situation of pandemic or an epidemic or this kind of situations, everybody has to act humanitarian grounds లో యాక్ట్ చేయాలి. కానీ ప్రతిదాన్ని పొలిటిసైజ్ చేయాలి అనే భావన, అది చాలా తప్పని చేస్తూ ఉన్నాం ఈరోజు. తప్పకుండా మేము చేసే పథకాలు కానివ్వండి, మేము చేసే వాటికి సలహాలు సూచనలు ఇస్తే చాలా చాలా స్వాగతిస్తాం. కానీ మేము చూస్తూ ఉంటే ఈ అసెంబ్లీ సెషన్స్లో నేను వెళ్ళినప్పుడు చూస్తూ ఉన్నా కూడా, ది గ్రౌండ్ ఆఫ్ ది తెలుగుదేశం పార్టీ is just to come into an assembly. The only reason they're coming into assembly is one more, they want to get suspended and go out. They want to share their view. They don't want to listen to the government's view. They don't want to give us advices. All that. And how come a person who worked for 14 years as a chief minister of a state, who can go and just go to a podium of a speaker and sit there and does he think it's a heroism? See, there are a lot of young persons who first time MLAs who were there, and the way he misbehaved, and the way he misbehaved with our Kurnool MLA or the others, it's really pathetic, to be frank. We didn't expect a leader like him to go to that low level to do politics. So we have to do politics in a dignified way. There's always dignity, and the government is happy to listen. Our CM sir has said, okay, we are happy to. On the day one, they said they want to talk about agriculture. We said yes, we welcome your agriculture. Let's debate about agriculture. So everything that we want to debate and discuss, they don't want to go into that route. All they want to do is convey their message and get out by getting themselves suspended. So it was actually shame to see
a person of 14 years experience trying to do that kind of political. So they're already gone zero. So I don't see any hope that TDP is going to survive in the state. There has to be a leader for them to go on. There is no leader. I don't consider Babu San as a leader at all, because anybody that's coming in, ఎవరన్నా వస్తూ ఉంటే రాజకీయాల్లోకి వాళ్ళు చేసిన మంచి వాళ్ళ ఓన్ ఇండివిజువాలిటీతో రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏం చేశారని చెప్పి ఇప్పుడు ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అంటే 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి చేశాను, ఇది నా ట్రాక్ రికార్డ్ అన్నారు. లోకేష్కి ఏం ట్రాక్ రికార్డ్ ఉందని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్గా మేము అక్కడ ప్రజాక్షేత్రంలో గెలిచి ప్రజల చేత ఎన్నుకోబడి మేము అక్కడ ఉంటే వీళ్ళు మా మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. లోకేష్ అనే వ్యక్తి ప్రజాక్షేత్రంలో ఓడిపోయిన వ్యక్తులను కూడా వాళ్ళు ఎమ్మెల్సీ పదవులు కట్టుపెట్టి ఏకంగా 3 శాఖలకు మంత్రిని. వాట్ ఈస్ దిస్? ఓకే, ఈ హాస్ బీన్ 3 శాఖలకు మంత్రి చేశాడు. ఏం సాధించాడు ఈ రాష్ట్రంలో? సాధించుంటే అతనే గెలవాలి కదా. అమరావతి అంటున్నారు. అమరావతి నేను క్యాపిటల్ మహానగరాన్ని కడుతున్నాను అన్నారు, గ్రాఫికల్ ఇమేజెస్ చూపించారు, వాట్ నాట్. దెన్ వై డిడ్ దే లూజ్ ఆన్ ద గ్రౌండ్? వై డిడ్ హీ లూజ్ ఇన్ అమరావతి? దట్ మీన్స్ బికాస్ సంబడీ ఈజ్ పొలిటికల్లీ అన్ఫిట్. పీపుల్ హ్యాస్ ప్రూవెన్ ఇట్. పీపుల్ హ్యాస్ గివెన్ ఏ క్లియర్ కట్ మెసేజ్. క్లియర్గా చెప్పారు, లోకేష్ బాబు నువ్వు రాజకీయాలకి పనికిరావు అని క్లియర్ కట్గా ప్రజలే అమరావతిలో తన్ని ఓడించి చెప్పారు. సో దాన్ని కూడా ఆమోదించాల్సిన పరిస్థితి ఉంది. తెలుగుదేశంకి ఓకే, ఆఫ్టర్ చంద్రబాబు హూ ఈస్ ద లీడర్? దర్ ఇస్ నో బడీ. వీఆర్ ప్రౌడ్లీ సేయింగ్ వీఆర్ గోన్ రూల్ ది స్టేట్ నాట్ ఫర్ ద నెక్స్ట్ 5 years. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుజాడల్లో 20 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఉండబోతూ ఉన్నారు. ఆయనతో పాటు నడవాలని చెప్పే నేను లండన్ నుంచి కూడా అన్నీ వదిలి ఇక్కడికి రావడం జరిగింది. బికాజ్ వీ లైక్ హిజ్ ఐడియాలజీ, వీ లైక్ హిజ్ థింకింగ్. సో ఆయన యొక్క ఆలోచన విధానం మాకు నచ్చింది, ఆయన యొక్క గట్ నచ్చింది. ఈ భారతదేశంలో సోనియా గాంధీని ఎదురు తిరగాలి, గట్టిగా మాట్లాడాలని భయపడే టైంలో కూడా ఆయన ఎదిరించి బయటికి వచ్చి పార్టీ సొంతంగా పెట్టి ఆయన మేము కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారి సైనికులు మేము ఈరోజు. తప్పకుండా 20 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటాం. దర్ లాట్ ఆఫ్ ఇంటలెక్చువల్స్, లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వీ హ్యావ్. డెఫినెట్గా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి మేము తీసుకెళ్తాం. మిమ్మల్ని ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను అభయ్ చౌదరి గారు. ఇది కాస్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా ఐ వాంట్ క్లారిఫై దట్. ఎందుకంటే ఈ మధ్య వైసీపీ నేతలు, వైసీపీ ఎమ్మెల్యేలు చాలామంది కూడా రాబోయేటువంటి 25 సంవత్సరాలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి గారు ఉంటారని చెప్పి బల్లగుద్ది మరీ చెప్తున్నారు. ఇది కాస్త అతి విశ్వాసంలాగా అనిపిస్తుంది లేదు? ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కదా. ఏంటి అసలు మీ విశ్వాసాన్ని కలిగి ఉన్న కారణం ఏంటి అసలు? ఏమండి, మేము మీకు ఒకటి చూపిస్తాను. ఈ నవరత్నాలు అని చెప్పాం. వి వెంట్ టు ఎవ్రీ హౌస్ హోల్డ్ అండ్ వీ సెడ్ దీస్ ఆర్ అవర్ నవరత్నాలు. మేము మేమేమి ఒక పెద్దదాన్ని పట్టుకుని రాలా. మేము ఒక సింపుల్గా ఒక నవరత్నాలను పాంప్లెట్ చెప్పాం. దిస్ ఈజ్ అవర్ బైబుల్, దిస్ ఈజ్ అవర్ భగవద్గీత, దిస్ ఈజ్ అవర్ ఖురాన్ అని చెప్పాం. ఎవ్రీ సెంటెన్స్ ఇన్ హియర్ వీఆర్ ఇంప్లిమెంటింగ్, అండ్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ విత్ ఎ క్యాలెండర్ ఇన్ ప్లేస్. సో ఇఫ్ వీఆర్ వాట్ వీ ప్రామిస్డ్, ఇఫ్ యూఆర్ ఏబుల్ టు డెలివర్, వై వుడ్ నాట్ బీ అండి? ప్రజలు అడిగింది మమ్మల్ని అచీవ్మని, అది మేము క్యాలెండర్ రూపంలో పెట్టి ఈరోజు ప్రజాక్షేత్రంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చాక 5,65,00,000 మంది బెనిఫిషరీస్కి 77,000 కోట్ల రూపాయలని ఈరోజు మేము ఏదైతే చెప్పామో ప్రతి సెక్షన్ను కూడా వాళ్ళు అప్లిఫ్ట్ అవ్వాలన్న ఉద్దేశంతో ఎవ్రీ ప్రామిస్ దట్ వీఆర్ మేకింగ్ వీఆర్ డెలివరింగ్ ఇట్. ఇట్స్ నాట్ సో రాష్ట్రం విభజించబడ్డాక ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే నాయకుడు ఒకరు కావాలి. ఆ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారని బల్ల గుద్ది మరి ప్రజలు తీర్పు ఇచ్చారు. ఈరోజు 151 సీట్లు. ఈరోజు మొన్న అయితే మా మీద నమ్మకంతో రాజన్న బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాదయాత్రకు మేమందరము కూడా జగనన్నతో పాటు ఉన్నామని మమ్మల్ని గెలిపించారు. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఈ కమింగ్ డేస్లో మేము చేయబోయే సంక్షేమ కార్యక్రమాలు మేము ఏదైతే చేస్తానని చెప్పామో అదే డెలివర్ చేస్తున్నాం. ఎండ్ ఆఫ్ ద డే మనము ఒక 5 లక్షల ఇల్లు గతంలో ఇందిరాగాంధీగా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఇందిరాగాంధీ గారు ఇచ్చారు, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంతమందికి ఇచ్చారంటేనే పేద ప్రజల్లో వాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించారే. ఈరోజు ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది పేదవారికి ద థాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. 30 లక్షల మంది పేదవారికి ఒకేసారి ఇల్లు కట్టించడం అంటే ఇట్ ఈస్ క్రియేటింగ్ ఎ హిస్టరీ. మేము ఈరోజు ఈ ప్రభుత్వం ఉన్నది ధనవంతుల్ని మరింతగా ధనవంతులను చేయటానికి కాదు, పేదవారిని ఏ విధంగా ధనవంతులుగా మార్చాలి అనే ఉద్దేశం, అది ఒకే ఒక యాస్పిరేషన్తో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. వెన్ వీ కెన్ అప్లిఫ్ట్ ద పూర్, దెన్ ది రియల్ డెవలప్మెంట్ విల్ కమ్ ఇన్. రియల్ డెవలప్మెంట్ అంటే
ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి చదువుకోగలగాలి. ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ వాట్ ఈస్ ది, ఇప్పుడు నేను మా నియోజకవర్గంలో చెప్తూ ఉన్నా, గత శాసనసభ్యులు పూర్తిగా నేను ఈ నియోజకవర్గానికి వచ్చిన రోజుని చెప్పాను, మై ఫోకస్ ఈజ్ ఆన్ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ కానీ ఒక ఎజెండా చెప్పాను నేను. ఈరోజు మేము ఆ ఎజెండాతోనే వెళ్తూ ఉన్నాం. స్టేట్లో కూడా అదే చెప్పాం. వాట్ ఈజ్ దట్ ఎవ్రీబడి నీడ్స్ అండి? ఏ గుడ్ ఎడ్యుకేషన్. ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తూ 15,000 స్కూల్స్ని మా నియోజకవర్గంలో ఈరోజు 90 స్కూల్స్, ఐ విల్ టేక్ యువర్ టీమ్ దేర్ ఇఫ్ యూ కెన్ కమ్. ఒక కోవల్లో ఒక స్కూల్ మోడల్ స్కూల్గా ఈరోజు మార్చాం. ఐ విల్ ఛాలెంజ్ ఎనీ ప్రైవేట్ స్కూల్ ఇన్ దిస్ ఎంటైర్ డిస్ట్రిక్ట్ హ్యావ్ ద సేమ్ ఫెసిలిటీస్. సో ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో అంత చక్కటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయటము, వాళ్ళకి ఒక ఇంగ్లీష్ ల్యాబ్ పెట్టడము, అందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి అనే ఒక ఆశయంతో ఈరోజు గత ప్రభుత్వాల్లో చూస్తే నారాయణో లేకపోతే శ్రీ చైతన్యాలో అభివృద్ధి చేద్దాం. మేము ఈరోజు అలా చేయట్లేదు కదా. వీఆర్ నాట్ వర్కింగ్ ఇన్ ద సమ్వన్స్ అలాంటి వాళ్ళని, ధనవంతులను అలాంటి వాళ్ళని చేయాలని చూడ. ఈరోజు పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి చదువు. ఈరోజు నేను కాన్ఫిడెంట్గా చెప్తూనే ఉన్నాను, నేను ఒక రైతు బిడ్డగా నేను ఈ నియోజకవర్గంలో ఇక్కడ చదువుకున్న వాడిని లండన్ వెళ్ళు, అమెరికా వెళ్ళు, అన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించే అంత చక్కటి ప్లేస్లో నేను ఉన్నానంటే ఇట్స్ బికాస్ ఆఫ్ మై ఎడ్యుకేషన్. సో అదే కనుక ప్రతి ఒక్కరికి మంచి ఎడ్యుకేషన్స్ అందాలి అని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నాడు నేడు ద్వారా స్కూల్స్ని ట్రాన్స్ఫార్మ్ చేయటం, అదేవిధంగా పిల్లలు స్కూల్కి వెళ్తే ఏ ఇబ్బంది రాకూడదని అమ్మఒడి అనే దాని ద్వారా ఓన్లీ కన్నతల్లికి తెలుస్తుంది ఆ చిన్నారి ఎప్పుడు ఆకలితో ఉందో, ఏ బట్టలు కావాలని. ఈరోజు వాళ్ళకి 15,000 ఇచ్చి గివ్ దెమ్ ఆల్ ద ఫెసిలిటీస్ అని. అదేవిధంగా స్కూల్కి వెళ్ళాక కూడా జగనన్న గోరుముద్ద అని చెప్పి సీరియస్లీ ఇట్స్ మెస్మరైజింగ్ వెన్ వి. అదే స్కూల్లో నేను వెళ్ళి బిఫోర్ వి చేంజ్ ద మెను నేను వెళ్ళి తిన్నాను, వాళ్ళతో కూర్చుని భోజనం చేశాను. ఈరోజు వెళ్తే జగనన్న గోరుముద్ద అనేదాన్ని వాళ్ళు తింటూ, అన్న మాకు ఇంటికాడ కంటే మా జగన్మామ ఇక్కడ మంచి భోజనం పెడుతున్నాడు అన్న అని చెప్తున్నారు. సో దట్ ఈస్ అ రియల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటూ ఉన్నా. ఎడ్యుకేషన్ సిస్టమ్ ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం, హెల్త్ కేర్ వీఆర్ ట్రాన్స్ఫార్మింగ్, న్యూ మెడికల్ కాలేజెస్ తీసుకొస్తూ ఉన్నాం. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులకి పెద్దపీట వేస్తూ ఈరోజు ఇప్పుడు ఎందుకంటే మా దెందులూరు నియోజకవర్గం చూస్తే అంతా రైతాంగం ఎక్కువగా ఉంటాం. ఈరోజు ఏ ప్రభుత్వము కూడా ఆలోచించినంతగా ఒక రైతు భరోసా కేంద్రాలు ఎవ్రీ విలేజ్ ఇట్ ఈస్ క్రియేటింగ్ ఏ హిస్టరీ అండి. ఒక రైతు భరోసా కేంద్రం అనేది విలేజ్లో పెట్టి ఆ రైతు భరోసా కేంద్రాన్ని వన్ స్టాప్ షాప్గా రైతుకి, ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీలో ప్రపంచంలో మనం ఆధునిక ప్రపంచంలో మనం మూవ్ ఆన్ అవుతున్నప్పుడు రైతుకు కూడా అలాంటి టెక్నాలజీ అందాలి. రైతు ఒక షాప్కి వెళ్తే ఏదైనా సరే సాయిల్ టెస్టింగ్ కాడి నుంచి ఏ పంట వేయాలి, ఏ పంట వేస్తే మీకు అధిక దిగుబడి వస్తుంది, సలహాలు సూచనలు ఇవ్వకుండా పండించిన పంటను కూడా అక్కడే ప్రొక్యూర్ చేస్తూ ఈరోజు మనకి వరదలు అయ్యి వస్తే కూడా మొలకెత్తిన గింజనైనా సరే, తడిసిన ధాన్యమైనా సరే, మొలకెత్తిన ధాన్యమైనా సరే ఈ రైతు పండించిన చివరి గింజ వరకు కూడా ప్రొక్యూర్ చేయండి అని ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి? అది ఏ రోజన్నా ఆయన ఆ విధంగా రైతుల గురించి ఆలోచించారు? ఈరోజు అన్ని రకాలుగా నాట్ ఓన్లీ దట్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఎవ్రీ సెక్టర్ టు అప్లిఫ్ట్. సో ఈరోజు అందుకనే ఈరోజు తప్పకుండా నాకు కాన్ఫిడెన్స్ ఉంది. మేము చేస్తున్న అభివృద్ధి ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో మాట తప్పని మడమ తప్పని నాయకులాగా మా జగన్మోహన్ రెడ్డి గారు డెలివర్ చేస్తున్నాం. అందరం ఒక టీమ్గా తప్పకుండా ప్రజలు రాబోయే 20 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలు కూడా జగనన్నే మాకు ఉండాలి అని చెప్పి పేద ప్రజలు వాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించింది రాజశేఖర రెడ్డి గారు, ఆనాడు ఎన్టీఆర్ గారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారే అని తెలియజేస్తారు. కానీ నవరత్నాల పేరుతోటి ప్రజలని మభ్యపెడుతున్నారు, ఏదో ఇస్తామనేటువంటి ఒక బూచి చూపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళ ఎస్పెషల్లీ వైసీపీ నేతలంతా కూడా పేద ప్రజలను సామాన్యులు నవరత్నాల పేరుతోటి మోసం చేస్తున్నారు. వీళ్ళ అరాచకాల మొత్తాన్ని కూడా ఏదైతే మీరు బైబిల్గా చెప్తున్నారో దాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని చెప్పి టీడీపీ నేతలు సవాల్ చేశారు. అతి త్వరలో ప్రజాక్షేత్రంలోకి వస్తామని చెప్పి వాళ్ళు కూడా అంటున్నారు. అబ్బాయి చౌదరి గారు, ఒకవేళ కనుక అట్లాంటి రివోల్టే వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అయితే మీరు ఎలా ఎదుర్కొంటారు? వీళ్ళు ఇవ్వటం కాదు, ఈ పేపర్ కావాల్సితే లోకేష్కి నేను ఈరోజే ట్వీట్ చేస్తా, లేకపోతే పోస్ట్ చేస్తా. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎంతమందికి ఏ స్కీమ్ ద్వారా అమ్మఒడి అని ఉంది. అమ్మఒడి స్కీమ్లో 43 lakh people were benefited with close to 6,349 crores. అమ్మఒడి అంటే 15,000 ప్రతి చిన్నపిల్లవాడికి ఇస్తూ ఉన్నాం. చెప్పిందే చేస్తూ ఉన్నాం కదా మేము. ఇందులో ప్రతిదీ చెప్పింది డెలివరీ చేస్తూ ఉన్నాం. ఈరోజు కుల మత పార్టీ భేదాలు లేకుండా ఈరోజు మా నియోజకవర్గంలో తెలుగుదేశానికి మెజార్టీ వచ్చిన గ్రామాల్లో కూడా అత్యధికమైన స్కీమ్స్ డెలివరీ చేస్తూ ఉన్నాం. ఏం ఎండగడతారండి వాళ్ళు? ఈరోజు మేము పారదర్శకంగా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మేము బెనిఫిట్స్ ఇస్తున్నందుక. ఎప్పుడన్నా ఈ గత ప్రభుత్వాల్లో అయితే
జన్మభూమి కమిటీలకు వెళ్ళాల్సిన అవసరం, జన్మభూమి కమిటీలు సిఫార్సు చేస్తేనే, లంచాలు ఇస్తేనే పథకాలు రావటం. మా దగ్గర అదేం లేదే. నాయకుల దగ్గరికి వెళ్ళి పైరీలు కూడా చేయక్కర్లేదే. మా దగ్గరికి వచ్చి సంతకం పెడితేనే వాడికి ఆ బెనిఫిట్ రావట్లేదే. డైరెక్ట్గా డీపీటీ ట్రాన్స్ఫర్ ద్వారా డైరెక్ట్గా బెనిఫిషియరీకి డబ్బులు అకౌంట్లో వేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ బటన్ నొక్కగానే ఈరోజు మనీ వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతూ ఉన్నాయి. డబ్బులు పడుతున్నాయని నాకు మా నాయకులకే తెలియదే. బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ వాజ్ డన్ బై వాలంటీర్స్ అండ్ సచివాలయం స్టాఫ్. అధికారులు చేస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ ప్రెస్ చేయగానే ఈరోజు అకౌంట్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతూ ఉన్నాయి. నవరత్నాలు అనేది మేము చెప్పి చేస్తూ ఉన్నాం. ఈరోజు ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, మేము ఇచ్చిన నవరత్నాల స్కీమ్లో ఏ స్కీమ్లో అయినా సరే ఆ లోకేష్కి నిజంగా గట్స్ ధైర్యం ఉంటే ఈ పలానా స్కీమ్లో మీరు పలానా విధంగా బెనిఫిషరీ ఐడెంటిఫికేషన్లో తప్పు చేశారు, మీరు పలానా దాంట్లో స్కీమ్లో మీరు ప్రామిసింగ్ చేసిన దానికంటే ఇవ్వలేదు అని తను నిజంగా ఒక లీడర్ అయితే ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాం. ఈ నవరత్నాల్లో మేము చెప్పింది ఏదన్నా మేము డెలివరీ చేయలేకపోయామా? డెలివరీ చేసిన దాంట్లో మేము కుల మత పార్టీ భేదాలు మేము చూసామా? తప్పులు ఏమైనా ఉంటే చెప్పమానండి. ఏదో వచ్చి మాట్లాడాలి కాబట్టి మాట్లాడే వేద్దాము అనుకుంటే సాగదు. తప్పకుండా వాళ్ళు ఎన్ని ఛాలెంజెస్ చేసినా ఎదుర్కోవటానికి మా ముఖ్యమంత్రి గారు అక్కర్లా. ఈరోజు యువకులం ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నాం. లోకేష్కి తాతలాగా కూడా మేము ప్రవర్తించగలం. మేమందరం సాఫ్ట్గాను ఉండగలం, టెక్నికల్గాను చెప్పగలం, నాలెడ్జ్ బేస్తూనూ చెప్పగలం, హార్డ్గా కూడా చెప్పగలం. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు వెళ్ళినటువంటి మీకు అమరావతిని రాజధానిగా కొనసాగించాలనేటువంటి ఉద్యమకారుల నుంచి నిరసన సెగ తగిలింది. ఆ నిరసనకారుల వెనుక నారా లోకేష్ అండ్ కో ఉన్నారనేటువంటిది అప్పట్లో వార్తలు నడిచాయి. అబ్బాయి చౌదరి గారు బహుశా అప్పటి నుంచే ఆయన మీద ఇంత గ్లడ్జ్గా ఉంటుందా? నాకు వన్ థింగ్ అండి, నేను ఏ పొలిటీషియన్ మీద నాకు గ్రడ్జ్ ఏం లేదు. చింతమైన ప్రభాకర్ మీద కూడా నాకేం గ్రడ్జ్ లేదు. ఈజ్ అన్ అపోనెంట్ అండ్ వీ కంటెస్టెడ్. లోకేష్ మీద మాకేం గ్రడ్జ్ లేదే. బట్ ఎనీథింగ్ వెన్ దే టాక్ ఆర్ వెన్ దేర్ హ్యాస్ టు బీ ఏ కంటెంట్ బ్యాకింగ్ ఇట్. వాళ్ళు చెప్పే మాటల్లో ఎప్పుడైనా నిజాయితీ ఉండాలి, నిజం మాట్లాడాలి. ఏదో ప్రజలను మభ్య పెడతానికి మాట్లాడదామంటే ఆ రాజకీయం చల్లదు. అందుకే ఆయన ఓడిపోయారు. ఈరోజు నాకు లోకేష్ మీద పర్సనల్ గ్రడ్జ్ ఏముంది? ఇట్స్ ఎ పొలిటికల్ రైవలరీ. పొలిటికల్గా ఎస్ హీ ఈజ్ అవర్ అపోనెంట్. అబ్సల్యూట్లీ వీ విల్ ఎయిమ్ అగైన్స్ట్ లోకేష్. ఈరోజు అమరావతి ఉద్యమానికి వస్తే ఈ రాష్ట్రాన్ని గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ చూపించింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అమరావతిలో ఆయన అన్ని వేల ఎకరాలు ఎందుకండి? ఈరోజు లండన్ కానీ న్యూయార్క్ కానీ ఎక్కడికి వెళ్ళినా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎంత ఉంటుందండి? ఇట్స్ ఎ వెరీ స్మాల్ వన్. మీరు లండన్ కంటే పెద్ద మహానగరాన్ని నేను ఇక్కడ కట్టేస్తాను అమరావతిలో అని చెప్తూ ఉన్నారంటే ఏంటి? అది ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఎన్ని వేల కోట్ల రూపాయలు మనకు కావాలి? దట్ మీన్స్ యూఆర్ షోయింగ్ గ్రాఫిక్స్. ప్రజలు అది అర్థమైంది కాబట్టి ఆయన అక్కడే ఓడిపోయాడు. ఈరోజు 3 క్యాపిటల్స్ విధానం అనేది ఇట్స్ వెరీ ఇన్స్పిరేషనల్ టు బి ఫ్రాంక్. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వైజాగ్లో కనుక మేము ఒక 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వైజాగ్ విల్ బి అప్ అండ్ రన్నింగ్. నా దగ్గరికి ఉద్యోగానికి వచ్చే ప్రతి వ్యక్తికి కూడా ఈరోజు నేను హైదరాబాదో బెంగళూరు ఇక్కడికో పంపించాల్సిన అవసరం ఉండేది. అది కాకుండా వైజాగ్, దట్స్ ద ప్లేస్ యూ షుడ్ గో. అమరావతి అంటే ఎప్పటికి వస్తుందండి? నేను ఒక ఇండస్ట్రియలిస్ట్గా, ఒక పారిశ్రామికవేత్తగా అమరావతిలో మా ఇండస్ట్రీ పెట్టాలి రమ్మంటే నాతో పాటు మా షేర్ హోల్డర్స్ రారే, నాతో పాటు మా ఉద్యోగులు రారే. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎన్ని సంవత్సరాలకి ఇది అవుతుంది? సో అన్నీ కూడా మన యొక్క ప్లస్లు మైనస్లు, ఈ స్టేట్ యొక్క బడ్జెట్ అంతా కూడా మనం చూసుకున్నాక 3 క్యాపిటల్స్ విధానంలో కనుక మనం వెళ్తే వైజాగ్ ఈజ్ ఏ మెట్రోపాలిటన్ సిటీ. ఇఫ్ వి గివ్ ఎ పుష్ టు మెట్రోపాలిటన్ సిటీ ఇట్ విల్ గో అండ్ దెన్ ఇట్ విల్ ఇండస్ట్రియల్ కారిడార్ అక్కడ క్రియేట్ అవుతుంది. అదేవిధంగా అమరావతిని క్యాపిటల్గా మేము ఈరోజు కూడా చెప్తూ ఉన్నాను. నేను ఈరోజు అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే కులాన్ని మతాన్ని అడ్డుపెట్టుకుని అక్కడ చేస్తూ ఉన్నారో వాళ్ళకు కూడా చెప్తూ ఉన్నాను. ఈరోజు అమరావతి ఈజ్ స్టిల్ అవర్ క్యాపిటల్. అమరావతి ఈజ్ ఆల్సో అవర్ క్యాపిటల్. అమరావతిని కూడా మేము అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తాం. అదేవిధంగా కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ పెడుతున్నాం. ఈరోజు జ్యుడిషియల్ క్యాపిటల్ పెడుతున్నందుకు హైకోర్టులో ఉన్న లాయర్లు, జడ్జిలు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారే. హైదరాబాద్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు, కర్నూలులో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ద డెసిషన్? వీఆర్ ట్రైంగ్ టు అప్లిఫ్ట్ స్టేట్ అంతా కూడా డెవలప్మెంట్ అవ్వాలి, ఈక్వల్గా డెవలప్మెంట్ అవ్వాలి, అన్ని ఏరియాలు అభివృద్ధి చెందాలనేది తప్పు కాదు కదా. డీసెంట్రలైజేషన్ ఈజ్ గుడ్. లొకేషన్ రమ్మానండి, డిబేట్ చేయమనండి. వై ఈజ్ డీసెంట్రలైజేషన్ నాట్ గుడ్? సో తెలియకుండా కేవలం వీళ్ళు అక్కడ అమరావతిలో రైతులు ఎస్ దే వుడ్ గివెన్ దేర్ ల్యాండ్స్, వీ విల్ డెవలప్ దేర్. ఈరోజు ఏదో ఒక కులాన్నో పార్టీనో అడ్డు పెట్టుకుని ఈరోజు అక్కడ వాళ్ళు
రాజకీయ పబ్బం గడవాలని చెప్పి వీళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు తప్ప నిజంగా నేను ఈరోజు అమరావతిలో ఉన్న రైతాంగానికి తెలియజేస్తున్నాం, నిజంగా మీ గురించి ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈరోజు వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అన్నీ ఇస్తూ ఉన్నాం, ఏదైతే ప్రామిస్ చేసామో అవి డెలివర్ చేస్తూ ఉన్నాం, అభివృద్ధి కూడా అక్కడ చేసి చూపిస్తాం. మాకు మా ముఖ్యమంత్రి గారికి మార్కెటింగ్ చేసుకోవటం మీద ధ్యాస ఉండదు, ప్రజలకు ఎలా సేవ్ చేయాలని ఉంటుంది. తప్పకుండా వీ విల్ డెలివర్. క్యాపిటల్ డెసిషన్కి సంబంధించి ఇన్సైడ్ ఎడ్జ్లో ఒక స్టేట్మెంట్ ఉంది. చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు అమరావతి రాజధానిగా ఉంటుందనుకున్నారు, కానీ ఎవరితో సంప్రదింపులు జరపకుండా జగన్మోహన్ రెడ్డి గారు వన్ సైడెడ్గా 3 క్యాపిటల్ బిల్ని తీసుకొచ్చారు. ఇక గత్యంతరం లేదు కాబట్టి అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు చెప్పలేక ఎందరో తప్పనిసరిగా ఒత్తిడిలో దాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి స్టేట్మెంట్ ఒకటి ఉంది. మీరు కూడా అలాగే సపోర్ట్ చేస్తున్నారా, లేదంటే కనుక డూ యూ హ్యావ్ ఎ క్లియర్ విజన్ ఆన్ దాట్? ఐ అబ్సల్యూట్లీ హ్యావ్ ఎ క్లియర్ విజన్ అండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు డీసెంట్రలైజేషన్ చేస్తూ 3 క్యాపిటల్స్ విధానం తీసుకురావటం ఐఎమ్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. బికాస్ దిస్ ఆంధ్రప్రదేశ్ ఒకసారి ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్గా బేస్ చేసుకుని ఇక్కడ ఎంతోమంది ఆంధ్ర నుంచి వెళ్ళి హైదరాబాద్ని అభివృద్ధి చేశాం. హైదరాబాద్ వీఆర్ ప్రౌడ్ దట్ హైదరాబాద్ ఈజ్ ఇన్ దట్ స్టేట్ టుడే. బట్ అగైన్ హైదరాబాద్ ఎప్పుడైతే విడిపోయిందో ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు మనందరం కూడా క్యాపిటల్ ఏ విధంగా చేయాలి అనేది ఆలోచనలో ఉన్నాం. ఈరోజు మళ్ళీ ఇంకోసారి నేను ఇందాక మీకు చెప్పాను, అమరావతిలో లండన్ కంటే పెద్ద క్యాపిటల్ని కడదామన్నారు ఆయన. 1,00,000 కోట్ల పైచీలకు కావాలి. వేర్ డు వి గెట్ దట్ ఫండ్స్ అండి? ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలు ఉంటే పోలవరం కంప్లీట్ చేయాలా, లేకుంటే ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ప్రతి పేదవారికి ఇల్లు ఇవ్వాలా? ఇవన్నీ చేసుకుంటూ మనం అమరావతిని ఎలా చేస్తామండి? మేము అనేది ఏంటంటే దిస్ టేక్స్ ఎ టైం. ఒక రోడ్ మ్యాప్ పెట్టుకున్నాం, వైజాగ్ని అప్లిఫ్ట్ చేద్దాం. వైజాగ్ అప్లిఫ్ట్ అయితే వైజాగ్ నుంచి మనకి ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కంలో మనము వేరేగా స్కాటర్ చేసుకుని డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయొచ్చు. ఇన్ ప్యారలల్గా అమరావతిని అభివృద్ధి చేసుకుందాం. వీఆర్ స్టిల్ సేయింగ్ వీ హ్యావ్ 3 క్యాపిటల్స్ అండ్ దట్స్ అ గ్రేట్. నేను ఈరోజు ఒక చదువుకున్న వ్యక్తిగా, ఎన్నో దేశాలు తిరిగిన వ్యక్తిగా, సుమారు ఐ ప్రాబబ్లీ రోమ్డ్ అక్రాస్ ద గ్లోబ్ టు ఎవ్రీ కాంటినెంట్ అండ్ ఐవ్ సీన్ ఎవ్రీ బిగ్ కస్టమర్స్ అండ్ లాట్ ఆఫ్ ఇంటరాక్షన్స్ జరిగాయి. ఎవరైనా కూడా డీసెంట్రలైజేషన్ చేసినప్పుడు వెళ్తేనే కరెక్ట్గా ఉంటుంది. ఈరోజు అమరావతిలో నేను మరొకసారి తెలియజేస్తున్నాను, అనవసరముగా ఈ తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారి యొక్క డర్టీ పాలిటిక్స్తో ఈరోజు అక్కడ ఒక ఉద్యమం అని చెప్పి, ఈరోజు వాళ్ళు అసలు ఉద్యమమే చేయకుంటే ఈ పార్టీకి అభివృద్ధి అక్కడ కూడా పరిగెత్తేది. ఈ కోర్టులు కేసులు అడ్డు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. ఈరోజు నేను మరొకసారి తెలియజేస్తున్నా, డెఫినెట్లీ ఎవ్రీబడి ఎడ్యుకేటెడ్ ఇన్ ది స్టేట్ ఈజ్ ఆల్సో సేయింగ్ అండ్ ప్లీడింగ్ టు దెమ్. ఐ థింక్ ది డీసెంట్రలైజేషన్ ఇస్ ద బెస్ట్ వే పాసిబుల్ దట్ ది స్టేట్ కెన్ అప్లిఫ్ట్. మనకు ఒక రెవెన్యూ జనరేషన్ సోర్స్ కావాలి. వైజాగ్ విల్ బి అవర్ రెవెన్యూ జనరేషన్ సోర్స్ అండ్ వీ హ్యావ్ ది లాంగెస్ట్ కోస్ట్ లైన్. సో అక్కడ ఫిషింగ్ హార్బర్స్ పెడుతూ ఉంటున్నాం, హార్బర్స్ని పెడతానికి శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. దట్స్ అవర్ స్ట్రెంగ్త్. వీ హ్యావ్ టు ప్లే విత్ అవర్ స్ట్రెంగ్త్, నాట్ విత్ అవర్ వీక్నెస్. అవర్ స్ట్రెంగ్త్ ఈజ్ వైజాగ్ అండ్ అవర్ స్ట్రెంగ్త్ ఈజ్ కోస్టల్ లైన్. అవర్ స్ట్రెంగ్త్ ఈజ్ ఫార్మింగ్. వీ ఫోకస్ ఆన్ దట్, ఇంప్రూవ్ అవర్ రెవెన్యూ, దెన్ వీ డెవలప్ ఎ సిటీ. మేమేం అమరావతిలో సిటీ చేయనట్లేదు కదా, మేము అది ఇంకా చేస్తానంటున్నాం కదా. వీ విల్ స్టిల్ డెవలప్. ఎందుకని రాజశేఖర్ రెడ్డి గారి మీద ఒక మాట పడనివ్వరు మీరు? అంతకు మించి జగన్మోహన్ రెడ్డి గారిని కనుక ఎవరన్నా ఒక మాట అంటే యూ బికేమ్ లైక్ ఎ సెక్యూరిటీ వాల్. అంత కనెక్టివిటీ ఎక్కడ ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి గారికి మీకు? ఎందుకంత ప్రేమ అసలు ఆ ఫ్యామిలీ అంటే మీకు? నేను ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు, మీరు ఎందుకు రాజశేఖర రెడ్డి గారు అభిమానులని. మేము మా కుటుంబం రాజశేఖర రెడ్డి గారితో 1985 నుంచి వారితోనే ప్రయాణం చేస్తూ ఉన్నాం మేము ఈరోజు. ఎందుకంటే ఒక వ్యక్తిని మేము నమ్మామంటే ఆ వ్యక్తి ఇచ్చే మాటకి ఆయన ఎదురున ఒక మాట ఇస్తే అది అమలుపరుచుతారు. రాజశేఖర రెడ్డి గారికి నాన్నగారు ఎంతో క్లోజ్గా ఉండేవారు. ఆయన ఒక మాట చెప్తే ఆ మాట శాస్త్రంలాగా దాన్ని హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అదే లక్షణాలతో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను దగ్గరగా చూశాను. జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వచ్చినప్పుడు నేను ఆయనతో ప్రయాణం చేశాను. ఆయన యొక్క ఆలోచన విధానం నచ్చింది. ఆయన ఏదన్నా ఒక మాట చెప్తే ఆ మాట కట్టుబడే వ్యక్తి. ఈరోజు ఎన్నో గొప్ప లక్షణాలు, ఈరోజు ఒక లీడర్కి కావాల్సినటువంటి క్వాలిటీస్ అన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి. అన్ని క్వాలిటీస్ ఉన్న లీడర్ అడుగుజాడలో మేము కూడా ఉండటం వీ ఫీల్ ప్రౌడ్ అండ్ ప్రైడ్. అబ్సల్యూట్లీ. ఎవరన్నా వచ్చి మా లీడర్ మీద కామెంట్ చేసినప్పుడు బికాస్ హీఈస్ అవర్ ఫ్యామిలీ మ్యాన్. మా కుటుంబంలో ఒక వ్యక్తి అనుకుంటాం మేము. ఈరోజు మేమేనే కాదు, ఈ రాష్ట్రంలో ఎంతో మంది ప్రజానీకం మా అన్న జగనన్న అనుకుంటూ ఉంటారు. వాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించారు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో మాకు ఎప్పటి నుంచో మాకు ఆ ప్రేమ ఆప్యాయతలు ఏదైనా కూడా ఒకరిని ప్రేమించినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కూడా అదే ప్రేమ వస్తేనే రిలేషన్షిప్ విల్ స్టే లాంగ్ అండ్ స్ట్రాంగ్. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి
అబ్బాయి గారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆయనతో పాటు నడవాలి అనే ఉద్దేశంతోనే నేను ఈరోజు ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి మా నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు మీకు తెలియంది కాదు. ఈ నియోజకవర్గంలో ఒక మార్పు రావాలి. గత శాసనసభ్యుల యొక్క ప్రవర్తన ఆయన తీరుతో ఆన్ ద బ్యాడ్ రీజన్స్ వీఆర్ పాపులర్. బ్యాడ్ రీజన్స్తో దెందులూరు అంటే అందరికీ తెలుస్తోంది. వీ వాంట్ టు గివ్ ఇట్ డిఫరెంట్ ఫేస్ ఆఫ్ ఇట్. అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో చేసి చూపించాలనుకున్నాం. ఈ దెందులూరు నియోజక ప్రజలు మాకు కొత్త ఏమి కాదు. అందరూ మాకు ఎప్పటి నుంచో మమ్మల్ని అభిమానించారు, మమ్మల్ని ప్రేమించారు. వాళ్ళకి అండగా మేము నిలబడాల్సిన సమయం వచ్చింది. ఇక్కడ జరుగుతున్న అన్యాయాలను ఎదిరించాల్సిన ఆవశ్యకత ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి వచ్చాను. అండ్ దట్ ఈస్ వాట్ వీఆర్ డెలివరింగ్ హియర్. యూరప్ కంట్రీస్తో పాటు ముఖ్యంగా లండన్లో జగన్మోహన్ రెడ్డి గారి బినామీ మీరని చెప్పి బయట ఒక అలిగేషన్ ఉంది. ఆయన లండన్ వస్తే కంపల్సరీగా మిమ్మల్ని కలవకుండా, మీరు ఆయన్ని కలవకుండా పోరు, ఆ కోటాలోనే దెందులూరు సీట్ మీకు కేటాయించడం అనేటువంటి విమర్శ ఉంది. నిజమా? ఆ ఒప్పందాలు ఏమైనా జరిగాయా? సార్, బినామీలు క్విట్ ప్రోలు అంటే చంద్రబాబు నాయుడు గారిని అడగాలండి. మాకు బినామీలు ఎవరూ లేరు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ ఎవరికి బినామీలు ఉండరు. క్విట్ ప్రోలు మేము చెయ్యము. ఈ రాష్ట్ర ప్రజానీకంలో చిన్న పిల్లవాడిని అడిగినా క్విట్ ప్రో ఎవరు చేస్తారు, ఇక్కడ బినామీలు ఎవరు పెట్టుకుంటారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ చెప్పాలి. వాళ్ళ సింగపూర్లో ఏం ఆస్తులు ఉన్నాయో, వాళ్ళకి వేరే దేశాల్లో ఏం ఆస్తులు ఉన్నాయో. ఈరోజు నాకేముందో, నాకేం ఇన్కమ్ ఉందో నేను పూర్తిగా నా యొక్క అఫిడవిట్లో నేను సబ్మిట్ చేయడం జరిగింది. ఐ డోంట్ హ్యావ్ ఎ పెన్నీ మోర్ దెన్ దట్. గౌరవ ముఖ్యమంత్రి గారి మీద అభిమానంతో ఒక యంగ్ జనరేషన్ ఈ పాలిటిక్స్లోకి రావాల్సిన అవసరం ఉంది. ఆయనతో పాటు నడవాల్సిన అవసరం ఉంది. 17 ఏళ్ళు ఐటీలో పనిచేసి, టెక్నాలజీలో పనిచేసి ఎన్నో దేశాలు తిరిగిన ఆ అనుభవాన్ని ముఖ్యమంత్రి గారితో పాటు పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఒక మంచి ఆలోచనతో ఇక్కడికి వచ్చాం తప్ప ఈ నియోజకవర్గంలో ఇసుక అమ్ముకోవాలో, మట్టి అమ్ముకోవాలో, ఇక్కడ ఏదో సంపాదించాలనేది గతన శాసనసభ్యుల యొక్క ఆలోచన విధానం. మాకేమి ఇక్కడ మాకు ఏదైతే ఉందో, ఏదైతే మేము చేయగలమో వీ నో హౌ టు ఎర్న్. నేను ఎవరికి బినామీ కాదు, నాకు ఎవరు బినామీ లేరు. గౌరవ ముఖ్యం బినామీ అంటే క్విట్ ప్రోకో డీల్ అంటే అమరావతిలో ఏ విధంగా జరిగినాయి, సింగపూర్లో ఏ విధంగా జరిగినాయి అనేది లోకేష్ బాబుని అడిగితే బాగా క్లియర్గా చెప్తారు అని చెప్పి తెలియజేస్తారు. చింతమనేని ప్రభాకర్ ఈ పేరు చెప్తే తెలుగు రాష్ట్రాల మొత్తం అంతా కూడా ర్యాష్ అండ్ హార్ష్ అంటాయి. ఇక ఆయన అభిమానించేవారు, ఆయన ఫాలోవర్స్ అయితే మాత్రం టైగర్, లైన్ అంటూ ఇంకేదో విశేషణాలు ఇచ్చి చెప్తూ ఉంటారు. కానీ మీరు మాత్రం చింతమనేని ప్రభాకర్ని చాలా లైట్ తీసుకుంటున్నారు. ఇది పొలిటికల్ వ్యూహంలో భాగం అనుకోవచ్చా, లేదంటే చింతమనేనికి మీ మనసులో ఉన్నటువంటి వాల్యూ అదేనా? ఏమిటి, ఇప్పుడు సింహాలు, లైన్లు అంటే అడవిలో ఉండాలండి. అంతేగాని ర్యాషు, ప్రజలు ఎవరి మీద ర్యాష్ అండి? అధికార యంత్రాంగం మీద ర్యాష్గా ఉంటారా? నీకు ఓట్లు వేసి నిన్ను గెలిపించిన ప్రజల మీద నువ్వు ర్యాష్గా ఉంటారా? నువ్వు ర్యాష్గా వాళ్ళ మీద అరవటానికి అని వచ్చింది. దట్ ఈజ్ నాట్ వాట్ ఏ పొలిటీషియన్ షుడ్ డూ అండ్ దట్ ఈజ్ నాట్ వాట్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్. ఇక్కడ ప్రజలు సేవ చేయాలని, ప్రజలు వాళ్ళకి అండగా నిలబడాలి ఒక వ్యక్తి అని ఒక వ్యక్తిని తెచ్చుకున్నారు. అంతేగాని ఈ చింతమనేని ప్రభాకర్ని నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నా. ఇతనంటే భయం ఏమీ నాకెప్పుడూ లేదు. చింతమనేని ప్రభాకర్ ఒక వ్యక్తికి భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా ఎవరైనా సరే ఒక వ్యక్తికి భయపడాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని మీద నేను ఈ నియోజకవర్గంలో వచ్చినప్పుడే చెప్పాను. ఇది గెలిచి జగనన్న కానుగ్గా ఇస్తానని చెప్పాను. ఈ నియోజకవర్గ ప్రజలకు నేను ఏం చేయబోతున్నానో చెప్పాను. అతని మీద విమర్శలు చేసి మళ్ళీ ఇంకా నా స్థాయిని దిగజార్చుకోవాల్సిన అవసరం ఉందని నేనైతే ఇప్పుడు అనుకోవట్లా. ఈ ప్రజలు నేను చెప్పింది, మేము ఏదైతే చెప్పామో అదే డెలివర్ చేయడానికి ఇక్కడికి వచ్చాము, అదే డెలివర్ చేస్తాము. సింహాలు, లైన్లు అవన్నీ ప్రజలు, దెందులూరు నియోజకవర్గ ప్రజలు నిర్ణయించారు. వాళ్ళకి ఎవరు కావాలి, ఎవరైతే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారన్న వాళ్ళ యొక్క ఆశీస్సులు, వాళ్ళ యొక్క ఆశయాలను ముందుకు తీసుకువెళ్తే విధంగా ఈరోజు పనిచేస్తున్నాం. వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చి దెందులూరులో కంటెస్ట్ చేసినా కూడా తప్పనిసరిగా ఓడించి పంపిస్తానని చెప్పి ప్రజల మధ్యలో సవాల్ చేశారు చింతమనేని ప్రభాకర్ గారు. అలాంటి వ్యక్తిని మీరు ఓడించి పంపారు అబ్బాయి చౌదరి గారు. ఇన్ వన్ వర్డ్లో కానీ, వన్ సెంటెన్స్లో కానీ, వాట్ ఈస్ చింతమనేని ప్రభాకర్ అనే స్టేట్మెంట్ ఇవ్వాల్సి కనుక వస్తే వాట్ విల్ బి యువర్ ఆన్సర్? ఏ ఫెయిల్డ్ పొలిటీషియన్. సో రీజన్ ఎందుకంటూ ఉన్నానంటే, నేను ఇప్పుడు ఎవరైనా వాళ్ళ స్థాయిని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెళ్ళిపోయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారినో, పవన్ కళ్యాణ్ గారినో తిట్టేయాల్సిన అవసరం నాకు లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పోటీ చేయాలి, పవన్ కళ్యాణ్, దట్ ఈస్ అ రాంగ్ వే. ఏం చేశాడు చంద్రబాబు ప్రభాకర్ గారు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నా మీద పోటీ చేయమనండి, పవన్ కళ్యాణ్ వచ్చి నా మీద పోటీ చేయమనండి. ఆ రోజే చెప్పాను నేను, బాబు నీ యొక్క స్థాయి వాళ్ళది కాదు, నువ్వు నా మీద గెలిచి చూడు చాలు, నేనే నీకు మొగుడిని అని ఆ రోజే చెప్పాను. అదేవిధంగా ఈరోజు చెప్తూ ఉన్నాను కూడా. ఈ నియోజకవర్గం ఈస్ బీన్ ఫెడప్. ఈ ఫెడప్ బికాస్ ఆఫ్ ద బిహేవియర్ ఆఫ్ దట్ ఫెలో. సో ఈరోజు అతని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు.
ఈ నియోజకవర్గ ప్రజలకు మేమేం చేయబోతూ ఉన్నామో, ఏం చేద్దాం అనుకుంటూ ఉన్నామో, ఈ నియోజకవర్గంలో రైతులు అత్యధికంగా ఉంటారు. ఆ రైతాంగానికి అండగా ఈరోజు మేము నిలబడుతూ ఉన్నాం. దశాబ్దాల కాలంగా ఈరోజు ఎప్పుడూ కూడా దాల్వాకి నీళ్ళు ఇచ్చిన పరిస్థితి లేదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈరోజు దాల్వా కృష్ణా కెనాల్ నుంచి తీసుకువచ్చి ఏలూరులో 10,000 ఎకరాలు, మాది ఎందులూరు నియోజకవర్గము, ఏలూరులో కొంచెం పాటలో ఉన్న వాళ్ళకి 10,000 ఎకరాలకి దాల్వాకి నీళ్ళు ఇస్తూ ఉన్నాం. దట్ వీ ఫీల్ హ్యాపీ. ఈరోజు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావాలన్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో అవి తీసుకొస్తూ ఉన్నాం. ఈరోజు ఈ నియోజకవర్గంలో ఉన్న స్కూల్స్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం. హెల్త్ ఈరోజు కొత్తగా ఆల్మోస్ట్ 15 కోట్లతో ఇక్కడ ఉన్న స్కూల్స్ అన్నింటినీ కూడా నాడు నేడు కార్యక్రమంలో రిపేర్ చేయడం, మొత్తం అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసాం. ఇక్కడ జూనియర్ కాలేజ్ లేదు, డిగ్రీ కాలేజ్ లేదు, అవి తీసుకొస్తూ ఉన్నాం. ఈరోజు ఈ నియోజకవర్గంలో కొల్లేరు ప్రాంతం ఉంటుంది. మా కొల్లేరు ప్రాంతం అంటే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కొల్లేరు ప్రాంతం ఎంతసేపులో కొట్లాట్లు, ఘర్షణలకు విధంగా మారింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో చింతమనేని ప్రభాకర్ ఊరుల్లో 144 సెక్షన్ ఫర్ 1.5 year ఒక ఎమ్మెల్యేగా ఉండి 2 గ్రూపులను చేసి 144 సెక్షన్ పెట్టి ఒక రౌడీ విజన్ చేశారు. ఈరోజు ఆ కొల్లేరు ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆశలతో 100 కోట్ల రూపాయలతో ఒక ప్రత్యేకమైనటువంటి ఎజెండాతో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాం. మేము ఈరోజు ఆ ప్రాంతంలో టూరిజం ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం. ఆ ప్రాంతంలో కామిట్లంక అనే విలేజ్ని ఈవెన్ బీబీసీ హ్యాస్ కవర్డ్ ఇట్ దట్ దిస్ విలేజ్ పీపుల్ ఆర్ గోయింగ్ ఇన్ బోట్స్లో ప్రెగ్నెంట్ ఉమెన్ని తీసుకుని దాటాల్సి వస్తుంది. ఆ బోట్స్ వేసుకుని పిల్లలు స్కూల్కి వెళ్ళాల్సి వస్తూ ఉన్నారు. నేషనల్ మీడియా హ్యాస్ కవర్డ్ ఇట్. అక్కడ 6 కోట్ల రూపాయలతో ఈరోజు వంతును నిర్మిస్తూ ఉన్నాం. మొత్తం ఆ కొల్లేరు ప్రాంతంలో ఉన్న 15 గ్రామాల్లో కూడా డ్రింకింగ్ వాటర్ సమస్య పోవాలని ది ఎంటైర్ విలేజెస్ వీఆర్ చేంజింగ్ ద పైప్ లైన్స్, క్రియేటింగ్ 10 OHSRలను కడుతున్నాం, డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అదేవిధంగా ఆ ప్రాంతంలో మొత్తం రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేస్తున్నాం. ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని మా నియోజకవర్గాన్ని 100 కోట్ల రూపాయలతో ఒట్లూరులో 100 crores స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడుతున్నాం. ఎందుకంటే ఒక ఎడ్యుకేటెడ్గా ఈ చదువుకున్న యూత్కి ఒక డైరెక్షన్ తీసుకురావాలనే ఉద్దేశంతో, ఏం చదువుకుని తర్వాత ఏం ట్రైనింగ్ అయితే జాబ్ వస్తుందో వాళ్ళని గైడ్ చేయాలనే ఉద్దేశంతో 100 కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని తీసుకొస్తూ ఉన్నాం. ఈరోజు రైతులకి గోడౌన్లు కట్టిస్తున్నాం, 26 గోడౌన్లు. సో ఇదంతా కూడా స్పాన్ ఆఫ్ 18 months సో వీ హ్యావ్ ఎ ప్లాన్ ఇన్ అవర్ మైండ్. ఒకప్పుడు కళకళలాడిపోయినటువంటి కొల్లేరు కొంతకాలంగా కన్నీరు పెడుతున్నటువంటి వాటి వాస్తవం యావత్ ప్రపంచం చూసింది. అబ్బాయి చౌదరి గారు, మీరు చెప్తున్నటువంటి యాక్షన్ ప్లాన్తో పాటు మళ్ళీ కొల్లేరు కళకళలాడితే బాగుంటుందని కోరుకుంటున్నటువంటి కొల్లేటి ప్రజలతో పాటు తెలుగు రాష్ట్రాలటువంటి ప్రజల మొత్తాన్ని మిమ్మల్ని ఏ విధంగా నమ్మాలి అనేటువంటి క్వశ్చన్ చేస్తే వాట్ యు ఆన్సర్? సార్, ఇప్పుడు కొల్లేరు ఈజ్ ఏ ఓల్డ్ ఫేమస్ ప్లేస్. వాట్ నాట్, వీ డోంట్ వాంట్ గో బ్యాక్. ఏమైందనేది అనవసరం. కొల్లేరు ప్రాంతాన్ని టూరిజంగా అభివృద్ధి చేయాలి, కొల్లేరు ప్రాంతానికి పూర్వ వైభవం తీసుకురావాలనే ఒక ఆలోచనతో పనిచేస్తున్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రిగా అది రావాలి అంటే అక్కడ రెగ్యులేటర్స్ రావాలి. ఆ రెగ్యులేటర్స్ నిర్మాణానికి ఇప్పటికే 350 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. అతి త్వరలో ఆయనే స్వయానం వచ్చి శంకుస్థాపన చేస్తున్నారు. 1 రెగ్యులేటర్ కడితే బ్యాక్ వాటర్ రాకుండా కొల్లేరులో ఫ్రెష్ వాటర్ ఉండి అక్కడ కొల్లేరు యొక్క మేజర్ థింగ్ ఏంటంటే పక్షులు, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పక్షులన్నీ కూడా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఈ కొల్లేరు సరస్సు దగ్గరికి వచ్చి వాళ్ళ నివాసం ఉండి మళ్ళీ వెనక్కి వెళ్తుంటాయి. థౌజండ్స్ ఆఫ్ దెమ్. సో దట్స్ ఎ బర్డ్స్ వ్యూ, అది బర్డ్స్ నెస్ట్ అనమాట. ఆల్మోస్ట్ ఎంతోమంది ఇప్పుడు బర్డ్ వాచర్స్ ఉంటారు ప్రపంచ దేశాల్లో, బర్డ్ వాచర్. సో ఆల్ వీ వాంట్ క్రియేట్ ఎ ఫెసిలిటీస్ దేర్. వీ వాంట్ బ్రింగ్ బ్యాక్ ది కొల్లేరు టు ఇట్స్ పాస్ట్ గ్లోరీ అండ్ దెన్ టూరిజంగా అభివృద్ధి చేసి ఇక్కడ ఒక కొత్తది ఆల్రెడీ 3 crores rupees శాంక్షన్ చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇంకొక 20 crores లైన్లో ఉంది. 3 crores ప్రాజెక్ట్ ఈస్ గోనా స్టార్ట్ సూన్. సో త్వరలో తప్పకుండా మీ మీడియానే తీసుకువెళ్తాను. ఒక చక్కటి టూరిజం స్పాట్ కొల్లేరు ప్రాంతంలో చేయబోతున్నాం. కొల్లేరుకు పూర్వవైభవం తీసుకువస్తాం. ఈ 4 సంవత్సరాల తర్వాత కొల్లేరు ప్రాంతం అంటే మన రాష్ట్రం స్థాయిలో ఎవరు హాలిడే వెళ్ళాలన్నా కూడా కొల్లేరు వెళ్దాము అనే విధంగా ఈ కొల్లేరు ప్రాంతాన్ని తీసుకొస్తాం. అక్కడ ప్రజల యొక్క ఆశీస్సులు మాకు ఇప్పుడు ఉన్నాయి. ఎక్కడ చిన్నపాటి సంఘటన కూడా లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో అందరూ కూడా అన్నతమ్ములకి, ఏ గ్రామ పట్టికాలంక గ్రామాల్లో ఎక్కడైతే గొడవలు పడి కొట్టుకున్నారో అవన్నీ కూడా ఒక్క కేసు కూడా లేకుండా ప్రశాంతమైన జీవనం. ఇది నియోజకవర్గ ప్రజలు అదే కోరుకున్నారు. ఈ నియోజకవర్గంలో కేసులు, కొట్లాట్లు, గొడవలు ఇవన్నీ మాని ఈ నియోజకవర్గం ముందుగా ఒక ప్రజల ఆత్మాభిమానంతో బతకాలనుకున్నారు. ఈరోజు ప్రజలు ఆత్మాభిమానంతో ఉన్నారు. ఈరోజు నన్ను గెలిపించి నన్ను ఈరోజు ఈ స్థాయిలో ఉంచిన ప్రతి ఒక్కరికి కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ తెలియజేయాలి. వాళ్ళందరి యొక్క
ఆశయాలు ఆశీస్సులు ముందుకు తీసుకెళ్తున్నాం. దెందులూరు కాన్స్టిట్యున్సీకి ఆ కాన్స్టిట్యున్సీని పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలను ప్రధానంగా చూసుకున్నట్లయితే పామాయిల్ రైతుల సమస్యలతో పాటు మిగతా రైతుల సమస్యలు కూడా ఉన్నాయి. దెందులూరు కాన్స్టిట్యున్సీలో కంటెస్ట్ చేసే ముందు దాని తర్వాత కూడా మీరు పాదయాత్ర చేశారు. ఆ ప్రతి లోగులకి వెళ్ళి వారి సమస్యను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆ ప్రతి హృదయాన్ని టచ్ చేసి ఆ సమస్యను తెలుసుకున్నటువంటి వ్యక్తిగా దెందులూరుని ఈ స్థాయిలో అభివృద్ధి చేయాలనేటువంటి యాక్షన్ ప్లాన్ మీ దగ్గర ఏదైనా ఉందా? మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసినటువంటి దెందులూరు ప్రజలకు యాజ్ అన్ ఎమ్మెల్యేగా మీరేం ఓటిస్తారు, ఏం చెప్తారు? అబ్సల్యూట్గా అండి, మీరు 2 ప్రశ్నలు వేశారు. ఫస్ట్ థింగ్ పామాయిల్ రైతులు. పామాయిల్ రైతులకి మేము ఆ రోజే చెప్పాం, మీకు పామాయిల్ రైతులకి ఎంఎస్పి సరిగ్గా రావట్లేదు. తెలంగాణలో ఇదే టన్ను తీసుకెళ్ళి తెలంగాణలో ఇస్తే తెలంగాణలో ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, ఇక్కడ తక్కువ డబ్బులు వస్తాయి. ఆ డిఫరెన్షియల్ అమౌంట్ మన ఏపీ ఆయిల్ ఫెడ్లో ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారిని 84 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చి ఆ రైతులకి ఆ డిఫరెన్షియల్ అమౌంట్ పే చేసేటట్టు చేశాం. ఎప్పుడు నెవర్ ఇన్ ద హిస్టరీ 84 crores was paid to farmers benefit. సెకండ్ థింగ్ వచ్చి మేము గత ప్రభుత్వాల్లో 8,000, 7,500, 7,000 ఉన్న పామాయిల్ ధర ఈరోజు ఒక ఫార్మర్స్ కమిటీ వేయించి ఈరోజు 12,500 రూపాయలు ఇస్తున్నాం. గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చాం, 11,500 కంటే తక్కువ ఎవరు కూడా టన్ను కొనడానికి వీల్లేదని గవర్నమెంట్ ఆర్డర్, ప్లస్ ద ట్రాన్స్పోర్టేషన్ క్లోజ్ టుగెదర్ 12,500 ఫార్మర్స్కి ఇస్తున్నాం ఈరోజు. దిస్ ఇస్ హ్యూజ్ డిఫరెన్స్. అండ్ వీఆర్ ఆల్సో ఒక పామాయిల్ యొక్క ఫ్యాక్టరీని పూర్తిగా రూపురేఖలు మార్చాలని దానిపైన ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్లస్ పామాయిల్ రైతాంగానికి అన్ని విధాల బెనిఫిట్స్ గవర్నమెంట్ ఇస్తూ ఉంది. ఈరోజు నిన్న కూడా చూస్తూ ఉంటే ఈ మధ్యన కూడా తెలంగాణలో దే వాంట్ టు 10 times ఇంప్రూవ్ చేస్తారన్నారు. ఇక్కడ ఉన్నదాన్ని మేము కాపాడుకుంటూ ఇక్కడ కూడా ఈ పామాయిల్ రైతులను ఇంప్రూవ్ చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. ముఖ్యమంత్రి గారు మా నియోజకవర్గంలో 4 రోజులు పాదయాత్ర చేసినప్పుడు లోతుగా అధ్యయనం చేశారు. రాగానే ఇప్పుడు ఈరోజు హార్టికల్చర్కి హబ్గా ఉన్నటువంటి మా దెందులూరు నియోజకవర్గంలో పామాయిల్ కానివ్వండి, కోకోవా కానివ్వండి, కొబ్బరి కానివ్వండి అంతగా ముందుకు తీసుకెళ్తాం. దాంతోపాటు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ని కూడా తీసుకొచ్చి రైతులకు మరింతగా వాళ్ళకి ఉపయోగపడే విధంగా, రైతులకి మరింత న్యాయం చేసే విధంగా పనిచేస్తున్నాం. ఫుడ్ ప్రాసెసింగ్తో రైతులు, అదేవిధంగా చదువుకున్న పిల్లలకు కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా. అదేవిధంగా ఈరోజు ఇందాక నేను చెప్పినట్టుగా ఈ నియోజకవర్గంలో ఎంతోమంది చదువుకున్న వారు ఉన్నారు. నేను ఇంటింటికి పాదయాత్ర చేసినప్పుడు అన్న నేను ఎంబీఏ చేశాను, నేను ఎంసీఏ చేశాను, ఇద్దరం ఎంబీఏ చేశాము అని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఉద్యోగాలు లేక. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఒక ట్రాక్లోకి తీసుకురావాలి. వాళ్ళందరికీ కూడా అందరికీ నేను ఉద్యోగాలు ఇచ్చేస్తామని చెప్పట్లేదు, అందరినీ కూడా గైడ్ చేస్తున్నాం. వీఆర్ సెండింగ్ దమ్ ఇన్ ఎ డైరెక్షన్. ఇప్పుడు గత ప్రభుత్వాల్లో మనం చూస్తే, మాజీ శాసనసభ్యులు చూస్తే ఎంతసేపు ఏ విధంగా కోడి పందాలు వేయాలి, ఏ విధంగా బ్రాందీ షాపులు పెట్టాలి, ఏ విధంగా ఇసుక అమ్ముకోవాలి, ఏ విధంగా మట్టి అమ్ముకోవాలి. ఈరోజు మా ఎజెండా అది కాదు. ఈ నియోజకవర్గంలో చదువుకున్న ప్రతి పిల్లవాడికి మేము వాళ్ళు మమ్మల్ని కూడా మా ఫుడ్ స్టెప్స్ ఫాలో అయ్యే విధంగా వాళ్ళందరినీ గైడ్ చేస్తూ ఈరోజు వేరే కంట్రీస్ వెళ్తానన్న వాళ్ళని గైడ్ చేస్తూ అందరినీ పంపిస్తున్నాం. అదేవిధంగా ఇందాక నేను చెప్పినట్టుగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఒక రోడ్ మ్యాప్ పెట్టుకున్నాం. రైట్ ఫ్రమ్ ఫార్మర్స్, అదేవిధంగా స్టూడెంట్స్, అదేవిధంగా మిగతా సెక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ స్కూల్స్ అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నాం, హాస్పిటల్స్ అభివృద్ధి చేయాలని, మొత్తం రోడ్స్ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని, ముందుగా ఎంఎస్ఎంఈసి పార్క్ ఇక్కడ తేవాలని ఒక రోడ్ మ్యాప్ పెట్టుకున్నాం. ఆ రోడ్ మ్యాప్కి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి, మాది కొల్లేరు, అప్లాండు, డెల్టా అన్నీ ఉంటాయి కాబట్టి అన్ని ప్రాంతాలకి ఒక రోడ్ మ్యాప్ ఉంది. ఆ రోడ్ మ్యాప్ ద్వారానే ముందుకు వెళ్తాం. లాస్ట్ టైం మా మీద నమ్మకంతో వేశారు. ఈసారి మేము చేసిన అభివృద్ధి, చేయబోతున్న అభివృద్ధి చెప్పి ప్రజల్లోకి వెళ్తాం. తప్పకుండా ప్రజలు మమ్మల్ని మళ్ళీ ఒకసారి ఆశీర్వదిస్తారని చెప్పి గట్టి నమ్మకం. అసలు ఆంధ్రప్రదేశ్ అంటేనే కంపెనీస్, కార్పొరేట్ కంపెనీలు కానీ, ముఖ్యంగా ఐటీ కంపెనీలు కానీ రావడానికి భయపడుతున్నాయి. అందుకే ఈ ఏడాదిన్నర కాలంలో ఐటీ కంపెనీలు కానీ, ఐటీ పురోగతి వచ్చినది శూన్యం అనేటువంటిది మీ ప్రత్యర్థులు చేసేటువంటి విమర్శ. ఐటీ బ్యాక్గ్రౌండ్గా ఉన్నటువంటి మీరు స్ట్రైట్ ఆన్సర్ చెప్పండి అబ్బాయి చౌదరి. నిజంగా కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి రావాలంటే భయపడుతున్నాయా? ఐటీ నిజంగా కుంటుపడిందా మన దగ్గర? ఐటీ కుంటుపడిందనే విషయం కరెక్ట్ కాదండి. ఈరోజు గ్రాఫికల్స్లో చూపించి ఇది అయిపోతుంది, ఇది అయిపోతుంది, ఎన్ని దొంగ సైన్లు చేసిన గత ప్రభుత్వం. ఈరోజు పారదర్శకతో ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఎస్ఈజెడ్ పార్క్స్ పెట్టాలి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎస్ఈజెడ్ పార్క్స్ని, అదే కదా ఎంఎస్ఎంఈస్ని ప్రమోట్ చేస్తూ ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. అనేక మంది వాళ్ళు చెప్పినట్టుగా కియా మోటార్స్ పారిపోతుందన్నారు. ఏమైంది? దేర్ స్టిల్ హియర్, దేర్ ఎక్స్పాండింగ్ దెమ్సెల్వ్స్. ప్రతిదీ కూడా ఇప్పుడు ఎల్లో మీడియా యొక్క ప్రోపగండా అంతే. ఇక్కడ ఏదో ఐటీ పడిపోతుంది,
ఐటీ యొక్క చూద్దాం కావాలంటే లోకేష్ గారిని తెచ్చుకోమనండి. ఆయన 5 సంవత్సరాల్లో ఐటీ యొక్క టర్న్ ఓవర్ ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది, ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది, ఈ రాబోయే 5 సంవత్సరాల్లో ఏ విధంగా ఉండబోతుంది అని. ఈరోజు వీ హ్యావ్ ఏ ఐటీ మినిస్టర్ అండ్ హీస్ వర్కింగ్ రియల్లీ హార్డ్. మేమందరం కూడా మా యొక్క అనుభవంతో సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నాం. అబ్సల్యూట్లీ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఐటీ హబ్గా మార్చబోతున్నాం. వైజాగ్ విల్ బీ ద ప్లేస్ వేర్ వీ గోనా మేక్ ద ఇట్ యాజ్ అన్ ఐటీ క్యాపిటల్ విత్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఎందుకంటే మేము ఇండస్ట్రియల్ జోన్గా డివైడ్ చేస్తున్నాం ఈరోజు. ఇప్పుడు వెస్ట్ గోదావరి, మన గోదావరి జిల్లాలు చూస్తే ఇక్కడ ఐటీ పెడితే ఇక్కడ కాదు కదా, ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. వైజాగ్ అనేసరికి ఐటీ, అదేవిధంగా అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వచ్చి రాయలసీమ అటు సైడ్. ఈ విధంగా దెర్ వాజ్ ఎ క్లియర్ కట్ ప్లాన్, ఒక రోడ్ మ్యాప్తో ముందుకు వెళ్తూ ఉన్నాం. అగైన్ ఐఎమ్ సేయింగ్ వీఆర్ నాట్ హియర్ టు షో గ్రాఫిక్స్ ఆర్ వీ డోంట్ నీడ్ టు ప్రూవ్ సంబడీ. మేము కూడా పెట్టచ్చు. నేను ఒక కాన్ఫరెన్స్ ఇప్పుడు పెట్టి నాకు తెలిసిన కంపెనీలో ఒక 200 పిలిచి దొంగ ఎంఓఏలు సైన్ చేస్తే ఉపయోగం ఏంటి? ఎండ్ ఆఫ్ ద డే ఇట్ హ్యాస్ టు బెనిఫిట్ ద స్టేట్. ఈరోజు చాలా ఈరోజు ఎంతో అద్భుతమైన టైఅప్స్ అమూల్తో టైఅప్ అవుతూ ఉన్నాం. ఇట్స్ గోనా ట్రాన్స్ఫార్మ్ సో మెనీ లైఫ్స్. ఈరోజు అమూల్ అంటే ఇట్స్ ఎ కోఆపరేటివ్ వ్యవస్థ. ఈరోజు దానిపైన కూడా హెరిటేజ్ ఎక్కడ దెబ్బతింటుందని భయపడుతూ ఉన్నారు. అమూల్ అనేది ఏదో ఇట్స్ నాట్ ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఇట్ ఈస్ ఎ కోఆపరేటివ్ రన్ బై ఫార్మర్స్. అమూల్ లాంటిది తీసుకువచ్చి ఈరోజు ఇక్కడ అమూల్ లాంటి వ్యవస్థను ఇక్కడికి తీసుకువచ్చి ప్రతి పాడి పరిశ్రమనే పెంచాలి అనే ఉద్దేశంతో అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఈరోజు కోస్టల్ లైన్ క్లోజ్ టు 764 కిలోమీటర్స్ ఉన్న కోస్టల్ లైన్ అభివృద్ధి చేయాలని అక్కడంతా కూడా మనం ఫిషింగ్ హార్బర్స్ని తీసుకొస్తూ ఉన్నాం. ఎక్స్పోర్ట్స్ పెంచే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఐటీ హబ్స్ని, ఐటీ ఎస్ఈజెడ్స్ని క్రియేట్ చేస్తూ ఉన్నాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ తీసుకొస్తూ ఉన్నాం. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డెవలప్మెంట్ హ్యాపెనింగ్ ఇన్. ఇప్పుడు గత ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటంటే వాళ్ళు చేసేది తక్కువ, మార్కెటింగ్ ఎక్కువ. మేము చేసేది ఎంత ఉన్నా కూడా మేము ప్రజలకు తెలుసు మేము ఏం చేస్తున్నాం అనే భావంతో మేము ముందుకు వెళ్తూ ఉంటాం. అబ్సల్యూట్లీ ఐటీ ఈజ్ నాట్, మీరు అడిగిన స్ట్రైట్ ఆన్సర్కి స్ట్రైట్ క్వశ్చన్, ఐటీ ఈజ్ గోన్ బీ ప్రాస్పరింగ్ అండ్ ఐటీ ఈజ్ గోన్ expand and Vizag will be the go-to place going forward. హైదరాబాదు ఏ విధంగా ఈరోజు బెంగళూరు, హైదరాబాద్ అనుకుంటూ ఉన్నారో వైజాగ్ విల్ బి ద ప్లేస్ ఇన్ ద నెక్స్ట్ 2-3 yearsలో. అది చేసి చూపిస్తామని చెప్తున్నాం. పాడి పరిశ్రమను అభివృద్ధి చేయాలి, రైతులకు మేలు చేయాలి అనేటువంటి ఆశయం కన్నా కూడా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీకి మెయిన్ ఆర్థిక వనరుగా ఉన్నటువంటి హెరిటేజ్ను దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో అమూల్తో ఎంఓయూ చేసుకున్నారనేటువంటిది ఒక ఆరోపణ. ఎన్నడూ లేనిది హెరిటేజ్ 1 month సబ్స్క్రిప్షన్ చేసుకుంటే 3 days మిల్క్ ఫ్రీ ఇస్తాననేటువంటి ఒక ఆఫర్ ప్రమోట్ చేస్తుంది. మీ మిల్క్ సర్జికల్ స్ట్రైక్ ఫలించింది అనుకోవచ్చా? నిజంగా అలాంటి ఎంఓయూ ఏదైనా ఉందా? సరే, ఈరోజు మా యొక్క ఆశయం అమూల్ అనేది 40 కంట్రీస్లో ద వరల్డ్స్ లీడింగ్ కంపెనీ. డోంట్ కంపేర్ ఇట్ విత్ హెరిటేజ్. మా ఆశయం చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ కంటే గొప్పదే. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయం ఇక్కడ పాడి పరిశ్రమని అభివృద్ధి చేయాలి, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. గవర్నమెంట్ ఓన్గా వెళ్ళి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇదివరకు కోఆపరేటివ్ వ్యవస్థ ఉండేది ఈ పాడి పరిశ్రమకి. తర్వాత మ్యాక్స్ చట్టాన్ని తీసుకువచ్చి వీళ్ళు అదంతా కూడా నాశనం చేయడం జరిగింది. కేవలం హెరిటేజ్ని పైకి పెంచుకోవాలి. ఈరోజు మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం చాలా గొప్పదండి. ఇదేదో ఆయనకి లింక్ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళందరికీ వైఎస్ఆర్ చేయూత కింద డబ్బులు ఇవ్వటమే కాకుండా దాని ద్వారా పాడి పరిశ్రమ కొనుక్కోవాలంటే సుమారు 4.5 లక్షల మందికి ఈరోజు పాడి పరిశ్రమలో ఇస్తూ ఉన్నాం. అమూల్ అనేది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ ఈరోజు రాష్ట్రంలోకి వచ్చి ఇక్కడ చేస్తూ ఉంటున్నారంటే ఎంతమంది. మేజర్గా మనము ఇప్పుడు ఒక రైతుకి 1 లీటర్లో 5 రూపాయలు వ్యత్యాసం ఇట్స్ అ లాట్ ఆఫ్ మనీ. ఇఫ్ అమూల్ ఈస్ పేయింగ్ 53 rupees and if హెరిటేజ్ ఈస్ పేయింగ్ 45 rupees, then where is this 8 rupees going in? It's going into the pockets of the heritage and Chandrababu. So we are trying to give ఈ అమూల్ తేవటం వల్ల మా గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ మా నాయకులకు కానీ ₹1 బెనిఫిట్ ఉంటుందా? ఈరోజు స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతూ ఉన్నా. ఈరోజు అమూల్ తేవటం వల్ల రైతులకి ఉపయోగం, రైతుల యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ప్రతి గ్రామంలో కూడా మేము ఈ సెంటర్స్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. మిల్క్ని ప్రొక్యూర్ చేయబోతున్నాం, మిల్క్ని ప్రాసెస్ చేసే సెంటర్స్ పెడుతూ ఉన్నాం. పాడి పరిశ్రమ, దెర్ ఈస్ 66% ఇన్ ద స్టేట్ విచ్ ఈస్ గోయింగ్ అన్నోటిస్డ్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ వైట్ స్పేస్ ఇక్కడ ఉంది. అమూల్ తీసుకురావడం వల్ల వీఆర్ ట్రైన్ టు గో ఇన్ టు దట్ వైట్ స్పేస్ అని తెలియజేస్తున్నా. కులాన్ని చూడం, మతాన్ని చూడం, కేవలం మనుషులను చూస్తాం, మానవత్వాన్ని మాత్రమే చూస్తామని స్టేట్మెంట్ ప్రతిజ్ఞ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత
కులాల కుమ్ములాటలు, మతాల మంటలు ఎక్కువవుతున్నాయి అనేటువంటిది ప్రత్యర్థులు చేసినటువంటి ఆరోపణ. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చౌదరి, రెడ్డి అనేటువంటి 2 కులాల మధ్య కుమ్ములాట్లు పెరిగాయా? నిజంగా కావాలని అటువంటి కులాల మంటలు పెడుతున్నారంటారా? చూడండి, ఈరోజు ఈ రాష్ట్రంలో కుల మత ప్రాంతాలు చూడకుండా ఈరోజు మేము సంక్షేమ కార్యక్రమం అందిస్తున్నాం. మేమేమి ఇప్పుడు అమ్మఒడి ఇస్తుంటే ఇతను ఏ కులం నన్ను మేము అడగట్లేదే. ఈవెన్ కులం అనే కాలమని తీసేయమని చెప్పిన వ్యక్తి మా గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈరోజు అదొక అపోహ. క్యాపిటల్ షిఫ్ట్ చేస్తున్నాము అంటే అమరావతి నుంచి వైజాగ్ చేస్తున్నాం అంటే ఇదేదో చౌదరీస్పై దాడిలాగా ఆ చంద్రబాబు నాయుడు గారు ఎల్లో మీడియా సృష్టిస్తూ ఉన్నారు. ఈరోజు వైజాగ్లో ఎవరున్నారండి? వైజాగ్లో టాప్ మోస్ట్ హోటల్స్ ఎవరయ్యండి? వైజాగ్లో టాప్ మోస్ట్ ఇండస్ట్రియలిస్ట్ ఎవరండి? కాలేజెస్ ఎవరయ్యండి? ఇప్పుడు మనం ఏదైనా సరే కులం కోణంలో చూడటం దట్ ఇన్ దిస్ సెంచరీ ఇట్స్ సీరియస్లీ ఎ డిస్గ్రేస్ఫుల్ థింగ్. నేను ఈరోజు చెప్తూ ఉన్నా, వాట్ ఎవర్ క్యాస్ట్ ఐ బీయింగ్, ఐ డోంట్ వాంట్ ఈవెన్ సే దట్. నేను జగన్మోహన్ రెడ్డి గారి సైనికుడిగా ఈరోజు పనిచేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఈ కులాల యొక్క ఇదంతా అనేది ఇది చంద్రబాబు నాయుడు గారు పెడుతున్న కుట్రలో భాగం, ఎల్లో మీడియా యొక్క సృష్టి తప్ప. ఈ రాష్ట్రంలో అందరం అన్నతమ్ముల్లో ఉన్నాం, అందరం కలిసిమెలిసి ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క కులానికి అన్యాయం జరగదు. అందరినీ కలిపి ముందుకు వెళ్ళి అన్ని కులాలని కలిపి ముందుకు తీసుకువెళ్ళేదే మా గౌరవ ముఖ్యమంత్రి గారు. ఏదో ఒక కులాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేసేది కేవలం తెలుగుదేశం పార్టీ. ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అండి. అంటే ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఉంటే దాంట్లో అన్ని కులాల వారు ఉండేవారే. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేమందరం కూడా ఉన్నామే, మేమందరం కూడా భాగమేనే. ఈరోజు 151 సీట్లు వచ్చినాయి అంటే అందరూ కూడా మేము అందరి ఆశీస్సులు తీసుకున్నాము. ఈరోజు నేను దెందులూరు నియోజకవర్గంలో గెలిచానంటే ఎస్సీ, బీసీ, మైనార్టీలు వాళ్ళు గెలిచాను. అదేవిధంగా అన్ని మిగతా వారి యొక్క ఆశీర్వాదం కూడా మాకు ఇవ్వటం జరిగింది. అందరూ కలిస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక కొత్త గవర్నమెంట్ని ఫామ్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి అవకాశం ఇవ్వటం జరిగింది. ఈ కులాలు మతాలు అనేది ముఖ్యమంత్రి గారికి అసలు మైండ్లో కూడా ఉండదు. ఈరోజు నేను తెలియజేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారితో ఎంతో ఫ్రీగా మాట్లాడతాను, నేను ఎంతో ఫ్రీగా ఆయనతో వెళ్తూ ఉంటా. వీ డోంట్ హ్యావ్ ఎనీ క్యాస్ట్ వేరియేషన్స్. ఆల్ వీ లుక్, హీఈస్ అవర్ లీడర్, వీఆర్ హిస్ మ్యాన్ ఇన్ ద టీమ్. అదేవిధంగా ముందుకు వెళ్తాను. రాష్ట్రాన్ని దయచేసి మీ ఛానల్ ద్వారా కోరుతూ ఉన్నా, లెట్స్ నాట్ గెట్ ఇన్ టు దిస్ 20th సెంచరీలో ఉన్నాం మనం. ఇంకా కూడా క్యాస్ట్ రాజకీయాల్లో కొంతమంది క్యాస్ట్ ఇది మాట్లాడుతుంటారు, కానీ క్యాస్ట్ బేస్ చేసుకుని అనవసరంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లకుండా షో ది గుడ్ అండ్ బ్యాడ్, బట్ డోంట్ షో ఇట్ ఇన్ ద పార్ట్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీడ్. తప్పకుండా మీరు ఏదైనా తప్పు చేస్తే తప్పు చేశాము, ఈ పలానా పథకంలో మీరు తప్పు చేశారు, పలానా చోట ఇది జరుగుతుందా అంటే మమ్మల్ని ప్రశ్నించండి, మేము కూడా వీఆర్ హ్యాపీ విత్ ఇట్. బట్ డోంట్ అదేవిధంగా ఈ కులం వాడు, ఈ చౌదరి ఇలాగా, ఈ రెడ్డి ఇలాగా, ఈ విధంగా అనే మాట విధానాన్ని ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు వదిలేస్తే మంచిది అనుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటు వేశామా అని చాలామంది మదన పడుతున్నారు, తలదించుకుంటున్నారు అనేటువంటిది టీడీపీ వాళ్ళు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ మధ్య అదే నినదిస్తున్నారు కూడా. చాలా అన్రెస్ట్ ఉంది, అసంతృప్తి ఉందనేటువంటిది మరొక వాదన. అభయ్ చౌదరి గారు, నిజంగా మీ కాన్స్టిట్యున్సీలతో పాటు మీరు మిగతా ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు కాబట్టి నిజంగా అసంతృప్తిని మీరు చూసారా? నిజంగా అన్రెస్ట్ ఉందంటారా? గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఓటేసినందుకు మేము గర్వపడుతూ ఉన్నామని చెప్పే వాళ్ళని చూశాను నేను ఈ రాష్ట్రంలో. నాకు తెలిసినంత వరకు అన్రెస్ట్ అల్లా కేవలం చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళ అబ్బాయి లోకేష్ బాబుకి తప్ప ఎవరికి కూడా ఈ రాష్ట్రంలో ఎవరికి అన్రెస్ట్ ఉన్నట్టు నాకేమీ కనపడతలేదే. ఈ రాష్ట్రంలో ఈరోజు మేము పోటీ చేసినా కూడా 151 సీట్లకి కాదు కదా, 173 సీట్లు గెలిచే అవకాశం ఉంది. మేము ఈరోజు ఈ రాష్ట్రంలో అన్రెస్ట్ ఎక్కడా లేదు. ఏదన్నా మా కార్యకర్తల్లో అయ్యో పథకాలు మాకు తెలియకుండానే తెలుగుదేశం వాళ్ళకు కూడా, ఎందుకంటే గత ప్రభుత్వంలో వీళ్ళు పెట్టిన హింసకి జన్మభూమి కమిటీ సంతకం పెడితేనే వాడికి ఆ స్కీమ్ వెళ్ళేది. ఈరోజు పారదర్శకంగా వాడికి డబ్బులు వెళ్తుంటే మా కార్యకర్తలకి కొంచెం అయ్యో వాడు తెలుగుదేశం జెండా పట్టుకుని తిరిగాడే, వాడికి కూడా అమ్మఒడి పడిపోతుంది, వాడికి కూడా రైతు భరోసా వచ్చేస్తుంది, వాడికి కూడా ఇళ్ల స్థలం వచ్చేస్తుంది అనే ఒక మనోవేదన ఉన్నమాట వాస్తవమైనప్పటికీ, రావాలి జగన్ కావాలి జగన్ అంటూ పాడి నినదించినటువంటి వైసీపీ కార్యకర్తలే చాలామంది మనసులో పోవాలి జగన్, పారిపోవాలి జగన్ అని చెప్పి అంటారని చెప్పి టీడీపీ వాళ్ళతో పాటు మిగతా వాళ్ళు కూడా అంటున్నారు. మరి మీరు కార్యకర్తలు మదన పడుతుంటారు, ఇందులో ఏది నిజం అసలు? ఏమండి, ఈరోజు లోకేష్ బాబుని రమ్మనండి, ఎక్కడ కావలిస్తే అక్కడ చేద్దాం. రావాలి జగన్ కావాలి జగన్ కాదు, జగన్ అన్నే ఉండాలి మా గుండెల్లో 20 సంవత్సరాల పాటు అని నినాదించి ఈరోజు మాట తప్పని మడమ తిప్పని నాయకుల్లాగా ఏ మాట చెప్పారో అది డెలివరీ చేస్తున్న నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 20 సంవత్సరాల పాటు ఉండాలి అని కలగంటున్నవారు ఈ రాష్ట్ర ప్రజానీకం.
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసినందుకు నేను గర్వపడుతూ ఉన్నాను అని చెప్పిన వారు అనేక మంది ఉన్నారు. ఈరోజు ఎటువంటి అసంతృప్తి కూడా ఈ రాష్ట్రంలో లేదు. ప్రజలు ఇంకా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయబోతున్నారు, అసలు డబ్బులు లేవే రాష్ట్రంలో, అసలు ఈయన ఎలా డబ్బులు తెచ్చి డబ్బులు ఇస్తూ ఉన్నారు, ఏ విధంగా ఈయన చెప్పిన మాటలన్నీ నెరవేరుస్తూ ఉన్నారు, ఏ విధంగా ఈ సంక్షేమ క్యాలెండర్ డేట్లు ఇచ్చి ఎలా చేయగలుగుతూ ఉన్నారు ఈయన. ఈరోజు మేము చెప్తూ ఉన్నాం, ఈ సంక్షేమ క్యాలెండర్ని పూర్తి చేస్తాం, రాష్ట్రానికి ప్రాణవాయువు లాంటి పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తాం, తప్పకుండా ఈ రాష్ట్రంలో ఇండస్ట్రియల్ పరంగా ముందుకు తీసుకువెళ్తాం, 3 క్యాపిటల్ విధానంతో 3 ఏరియాలు అభివృద్ధి చేస్తాం, చెప్పిందే చేస్తాం. మాట తప్పటం మా జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదు, మాకు తెలీదు. తప్పకుండా ప్రజలది మాకు అవకాశం ఇచ్చారు సేవ చేయమని, వాళ్ళకి సేవ చేసే విధంగా ముందుకు వెళ్తాం. రాజశేఖర రెడ్డి గారు 1 అడుగు వేశారు, ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారు. జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు వేస్తారు, ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు స్థానం పరిధిలో తప్పకుండా వాళ్ళ గుండెల్లో స్థానం సంపాదిస్తారు. వాళ్ళ ఇంట్లో కూడా రాజశేఖర రెడ్డి గారి ఫోటోతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకుని మరి రోజు పూజించే విధంగా ఈ రాష్ట్రం ముందుకు వెళ్తుందని తెలియజేస్తుంది. మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉంటాను అని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రజలకు మాట ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తికే దెందులూరు గెలిచి నీకు తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పి మాట ఇచ్చినటువంటి వ్యక్తి మీరు. యు ప్రూవ్డ్. ఏంటి అసలు దెందులూరులో టీడీపీ కంచుకోట అని చెప్తున్నటువంటి దెందులూరులో గెలుపు వ్యూహాన్ని ఎలా రచించారు, ఏంటి ఆ యాక్షన్ ప్లాన్ ఏంటి, ఎలా వెళ్ళారు అసలు? అంటే ఈ దెందులూరు నియోజకవర్గం అబ్సల్యూట్లీ ఇట్స్ సార్ట్ ఆఫ్ ఎ డిఫరెంట్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ యొక్క పరిస్థితులు వేరే కాన్స్టిట్యున్సీకి మనం పోల్చలేము. ఈ నియోజకవర్గంలో ప్రజలు 2 సార్లు ఒక వ్యక్తికి అవకాశం ఇచ్చారు, కానీ ఫర్ ద రాంగ్ రీజన్స్ వీఆర్ రీజన్స్లోనే ఎప్పుడు ఇన్ ద బుక్స్లో ఉన్నాం తప్ప ఎప్పుడు ప్రజలకి ఏం కావాలని అని పట్టించుకున్న నాదుడు లేడు. ప్రజలు ఇక్కడ అభివృద్ధి ఎలా చేయాలని ఆలోచన లేదు. ఎంతసేపు కూడా వాళ్ళ యొక్క స్వార్థ రాజకీయాలు, స్వార్థంగా ఎలా సంపాదించాలని ఆలోచన. ఆ నియోజకవర్గంలో నేను వచ్చినప్పుడు పరిస్థితి అయితే నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తి అయినా ఎక్కడ నేను ఆయన్ని పలకరిస్తే నన్ను కేసు పెడతారో కొడతారేమో అనే భయంతో చెట్టు చాటు నుంచి చెయ్యిపోయేవారు. ఆ పరిస్థితి నుంచి ఈ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ మా కుటుంబానికి ఉన్న మంచి పేరుతో, ఎందుకంటే నాన్నగారు తాతగారు అందరూ కూడా ఈ నియోజకవర్గంలో ఇప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరి యొక్క ఆలోచనలతో ఈ నియోజకవర్గంలో ఒక రోడ్ మ్యాప్ నా ల్యాప్టాప్లోనే ప్రతి గ్రామంలో వాట్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్, వాట్ ఈజ్ అవర్ వీక్నెస్ అనే ఒక స్వాట్ అనాలిసిస్ చేసి, ఈ నియోజకవర్గం యొక్క స్వాట్ అనాలిసిస్ చేసి ప్రతి గ్రామంలో ప్రతి గడపకు కూడా నేను 2 సార్లు తిరగటం జరిగింది. అందరికీ వెళ్ళాము, మా నవరత్నాలు చెప్పాము, వి గేట్ ఎ కాన్ఫిడెన్స్. వాళ్ళు మా అబ్బాయి వచ్చాడు అనే విధంగా నన్ను స్వీకరించారు. మా అన్న వచ్చాడు, అక్కడి నుంచి వచ్చారు అని వాళ్ళు స్వీకరించారు. అండ్ ఏం చేస్తామో అదే చెప్పాం. మేమేమి ఈరోజుకు కొత్త మాట చెప్పట్లా, గతంలో కాదంటే ఈరోజు నేను గెలిచి ఇక్కడ కూర్చున్నానంటే అది కేవలం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వల్లనే. 10 సంవత్సరాలు వాళ్ళు పడిన కష్టం. తప్పకుండా ఈరోజు ఈ నియోజకవర్గంలో నేను రుణపడి ఉన్నాను ఆ కార్యకర్తలకి. ఏదన్నా తప్పులు నేను చేసినా నాతో వచ్చి కాఫీ తాగుతూ ఇలా కూర్చుని అన్న ఈ విషయంలో ఇలా సరిచేద్దామని ఏ చిన్న కార్యకర్త వచ్చినా నేను వాళ్ళతో ప్రశాంతంగా చక్కగా కూర్చుని మాట్లాడి పంపిస్తూ ఉంటాం. ఇక్కడ ఎక్కడా మేము మీటింగ్లకు వెళ్తే ఒరే ఒసే అనే భాషలు లేవు, గత లాగా లేదు. ఈరోజు అందరం కలిసి ఈ నియోజకవర్గాన్ని ఎలా డెవలప్ చేయాలో వెళ్తూ ఉన్నాం. తప్పకుండా మేము ఇక్కడ పడిన కష్టం, గౌరవ ముఖ్యమంత్రి గారు 4 రోజులు ఈ నియోజకవర్గంలో పాదయాత్ర చేయటం, షర్మిలమ్మ గారు వచ్చి బస్సు యాత్ర చేయటం, జగన్మోహన్ రెడ్డి గారి సలహాలు సూచనలు ప్రతినిత్యము కూడా మమ్మల్ని గైడ్ చేస్తూ ఈ నియోజకవర్గానికి తప్పకుండా గెలవాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆశీస్సులు, పైనున్న రాజశేఖర రెడ్డి గారి దీవెనలు, అన్నీ దేవుని ఆశీస్సులు, అందరి యొక్క ప్రార్థనలు, ఈ నియోజకవర్గ ప్రజల యొక్క వాళ్ళ యొక్క సంకల్పం నిలబెట్టింది. ధర్నాలు చేశాం, మేము కూడా నిరాహార దీక్షలు చేశాం, వాళ్ళు చేస్తున్న అన్యాయాలను ఎదుర్కొన్నాం. ఈరోజు అవన్నీ కూడా రాకుండా ప్రజలకు సేవ చేయాలని వచ్చాం. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఎందుకంటే లండన్లో ఉంటూ రోజుకు ఒక ఫ్లైట్ ఎక్కి ఒక కంట్రీ తిరిగే నేను ఈరోజు ఈ నియోజకవర్గంలో ఒక మార్పు తేవాలని వచ్చాను. ఆ మార్పు తీసుకువస్తానికి అడుగులు వేస్తూ ఉన్నాం. కరోనా అది రావడంతో కొంచెం ప్రజలకు దగ్గరగా లేకపోయినప్పటికీ కూడా ఈరోజు మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నాం, ప్రజల యొక్క సమస్యలు తీర్చుతున్నాం. 18,800 మందికి ఒకే రోజు ఇల్లు కట్టించబోతున్నాం. క్రిస్మస్ నుంచి రోజు ఏకాదశి కూడా 25వ తారీఖు నుంచి వాళ్ళందరికీ కూడా ఇళ్ళ స్థలాలు ఇవ్వబోతున్నాం. అబ్సల్యూట్లీ ఐ హ్యావ్ ఎ రోడ్ మ్యాప్ టు డెవలప్ దిస్ కాన్స్టిట్యున్సీ. మీకు ఈరోజు తెలియజేస్తున్న మీడియా సోదరులకి, గతంలో దెందులూరు వాజ్ ఫేమస్ ఫర్ రాంగ్ రీజన్స్, దెందులూరు విల్ బీ ఫేమస్ టుమారో ఫర్ ద రైట్ రీజన్స్. జగన్మోహన్ రెడ్డి గారితో నడవాలని చెప్పి అన్నీ వదిలి వచ్చాను. తప్పకుండా అన్నతో పాటు నడుస్తూ ఈ రాష్ట్రాన్ని
నా యొక్క అనుభవాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు షేర్ చేసుకుంటే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తాం. దెందులూరులో మీరు సాధించినటువంటి విజయము మీ నాన్నగారి ఓటమికి పగ తీర్చుకోకున్నారు అనుకోవాలా, లేదంటే నాన్నగారికి అంకితం ఇచ్చారని అనుకోవాలా? చూడండి, ఇది పాలిటిక్స్లో గెలుపు ఓటములు సహజం. గెలిచినా మేము సేవ చేస్తాం, ఓడినా మేము సేవ చేస్తాం. నాన్నగారు ఓడిపోయినప్పుడు యొక్క పరిస్థితులు వేరు. నాన్న ఓడిపోయినప్పటికీ కూడా 10 సంవత్సరాల పాటు ఈ నియోజకవర్గంలో ప్రజలకు అండగా నిలబడుతూ ప్రజల కష్టాలు మేము చేయగలిగినంత సహకారం చేస్తూ ఈరోజు ముందుకు వెళ్ళాం. ఈరోజు ఈ విజయం నాన్నగారికి అంకితం కాదు, ఈ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎవరైతే 10 సంవత్సరాల పాటు చింతమనేని వాళ్ళ ఇబ్బందులు పడ్డారో ఆ కార్యకర్తలకు అంకితం చేస్తున్నాం. ఈరోజు వాళ్ళ వల్లనే ఈరోజు మేము తలెత్తుకుని మేము తిరగలిగామంటే అతను ఎన్ని చిత్రహింసలు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా ఎదిరించి గుండె ధైర్యంతో వాళ్ళు నిలబడ్డారంటే అది ఆ కార్యకర్తల యొక్క బలమే మా బలం. తప్పకుండా ఈ సంవత్సరంన్నర ఉన్న మిగతా అంతా కూడా తప్పకుండా కార్యకర్తలకే మేము అంకితంగా, కార్యకర్తలను ఏ విధంగా అప్లిఫ్ట్ చేయాలి, కార్యకర్తల యొక్క సమస్యలు ఏ విధంగా తీర్చాలి, నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దానిపైన ఫోకస్ ఉంది. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారి శాసనసభలోకి అడుగుపెట్టినటువంటి తర్వాత ఫస్ట్ టైం మీరు అడుగుపెట్టినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఈ సెషన్స్లో కూడా మీరు పార్టిసిపేట్ చేస్తూ వస్తున్నారు కాబట్టి వాట్ యు ఆర్ ట్రయింగ్ టు లెర్న్ ఫ్రమ్ అదర్ మెంబర్స్? సభ నుంచి ఏం నేర్చుకుంటున్నారు మీరు అసలు? తప్పకుండా అండి. అంటే ఇప్పుడు వీఆర్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ వరల్డ్. మేమంతా కూడా కార్పొరేట్ టెక్నాలజీ ఇది. సో ఇప్పుడు ఈ గెలుపు వచ్చాక అసెంబ్లీలో మొదటిసారి అడిగిపెట్టినప్పుడు అది నిజంగా నియోజకవర్గ ప్రజలందరూ నా కళ్ళ ముందు కనపడ్డారు. ఎందుకంటే వాళ్ళు పడిన కష్టం, వాళ్ళు చేసిన కృషి ఇదంతా కూడా. ఆ అసెంబ్లీ ఈజ్ రియల్లీ టెంపుల్ లాంటిది. అసెంబ్లీలో నిజంగా చాలామంది సీనియర్స్ నాయకులు ఉన్నారు, చాలామంది ఫ్రెషర్స్ మా లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క అనుభవాలు ఏ విధంగా నియోజకవర్గాలను అభివృద్ధి చేశారు, ఏ విధంగా డెవలప్ చేశారు. సో బీఎడ్ పార్టీస్ లీడర్స్ ఫ్రమ్ అవర్ పార్టీ ఆర్ బీఎడ్ ద లీడర్స్ ఫ్రమ్ ద అదర్ పార్టీ, వీఆర్ ట్రైన్ టు లెర్న్ దేర్ ఎక్స్పీరియన్సెస్. వాళ్ళ యొక్క అనుభవాలు అన్నితో కూడా తెలుసుకుని ఆ అనుభవాల నుంచి మేము కూడా పాఠాలు నేర్చుకుని ఏ విధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచన. నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్ టు సిట్ ఇన్ దట్ అసెంబ్లీ. బికాస్ ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది మమ్మల్ని ఈ ఏరియా నుంచి రిప్రజెంట్ చేయండి అని చెప్పి మమ్మల్ని ఆశీస్సులు ఇచ్చి ఆశీర్వదించి ప్రజలు అక్కడికి పంపించినందుకు ఇట్ ఈజ్ ఎమోషనల్ ఐ థింక్. అండ్ అబ్సల్యూట్గా ఈరోజు నేను దెందులూరు నియోజకవర్గ సమస్యలు అవనండి, రాష్ట్ర సమస్యలు అవనండి, అసెంబ్లీ మాకు తక్కువ సెషన్స్ జరిగినాయి ఈ కరోనా వల్ల. బట్ ఎవ్రీ సెషన్ ఐ హావ్ స్పోకెన్ మోర్ దెన్ అవర్. చాలాసేపు మాట్లాడాను, మా యొక్క సమస్యలు తెలియజేశాను. నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ దెందులూరు నో పర్సన్ ఫ్రమ్ అవర్ కాన్స్టిట్యున్సీ హ్యాస్ స్పోకెన్ ఈవెన్ ఇన్ ద అసెంబ్లీ. ఏదో గొడవలు, అరుపులు, కేకలు కాదండి. ప్రజలు మమ్మల్ని ఎందుకు పంపించారంటే అక్కడ మంచి చెడు కూడా మమ్మల్ని చెప్పమని, ఏ విధంగా మాకు నియోజకవర్గానికి నిధులు తేవాలి, ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి దాని గురించి చెప్పారు. ఐ హావ్ స్పోకెన్ ఇన్ వేరియస్ టాపిక్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్గా మాట్లాడాను, ఇండస్ట్రియల్గా మాట్లాడాను, కొల్లేరు గురించి మాట్లాడాను, ఆక్వా రైతుల గురించి మాట్లాడాను, ప్రజల సమస్యల గురించి చెప్పాను, ఎడ్యుకేషన్ సిస్టమ్ యొక్క రీఫార్మ్స్ ఏ విధంగా జరుగుతున్నాయో చెప్పాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. ఎందుకంటే అసెంబ్లీలో నాకు అవకాశం కల్పిస్తున్నందుకు స్పీకర్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలపాలి. ఈవెన్ బీయింగ్ ఏ ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఐ బిగిన్ గివెన్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ టు ప్రెజెంట్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యున్సీ అండ్ రిప్రజెంట్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద యూత్ ఆఫ్ ది స్టేట్. రాజకీయాలు మీ కుటుంబానికి కొత్త కాదు, కానీ డైరెక్ట్ పాలిటిక్స్ ఇప్పుడు మీకు కొత్త. ఇంతకాలంలో రాటు తెలిపారు అనుకోవచ్చా రాజకీయాల్లో? అంటే ఎందుకంటే పాలిటిక్స్ ఈజ్ నాట్ ఓన్లీ పాలిటిక్స్, ఈజ్ అ ఫుల్ ఆఫ్ పాలిటిక్స్, రైట్? ఎప్పుడు ఏం జరుగుతుందో ఏంటో చెప్పలేము. కొన్నిసార్లు అనవసరం నిందలు మోయాల్సి ఉంటుంది, కొన్నిసార్లు ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలంటుంది. ఆ జానర్లో అడుగుతున్నాను, రాటు తెలిపారా ఇప్పుడు? అదే సాఫ్ట్ కార్నర్ మెయింటైన్ చేస్తున్నారు? ఈ నియోజకవర్గంలో ప్రజలు ఒక ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నాం. రాజకీయాలు ఎవ్రీ డే ఈజ్ అ లెర్నింగ్ కవ్. సో రాజకీయాలు అనేది ఎవ్రీడే మేము నేర్చుకుంటూ ఉన్నాం. రాటు తేలిపోయామని నేను చెప్పను. తప్పకుండా అనుభవాలు మమ్మల్ని మరింతగా మంచి ఇంకా నాయకుడికి ఉన్న లక్షణాలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని నేర్చుకుంటూ ఉన్నాం. ఈ పుస్తకంలో అనేక పేజీలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పేజీలు మొదలుపెట్టాం. తప్పకుండా నియోజకవర్గ ప్రజలే ముందు ఉంటారు కాబట్టి నియోజకవర్గ సమస్యలు తీర్చే విధంగా ముందుకు వెళ్తాం. మళ్ళీ చెప్పినట్టుగా సాఫ్ట్గాను ఉండగలం, అవసరమైతే హార్డ్గాను ఉండగలం. ప్రజలు సాఫ్ట్ కార్నర్కునే కోరుకుంటూ ఉన్నారు. అవసరం వచ్చి మీరు ఇందాక సంబోధించిన వ్యక్తులు కనుక ఏదన్నా ఈ నియోజకవర్గంలో మళ్ళీ న్యూసెన్స్ క్రియేట్ చేయాలంటే తప్పకుండా మా రెండో యాంగిల్ చూస్తారు. ఇప్పటికే చూశారు, కొన్ని లెక్కలు సరిచేసాం.
మరిన్ని లెక్కలు సరిచేయటానికి కూడా ఏమాత్రం కూడా సంకోచించకుండా తప్పకుండా ఎవరన్నా తోకాడిస్తే ఏ విధంగా ఆ తోకను కట్ చేయాలో ఇప్పటికైతే నేర్చుకున్నాం. తప్పకుండా అదే విధంగా ముందుకు వెళ్తాం. చింతమనేనికి నేను సంబోధించకూడదు అని మీరు సంబోధించకుండా పేరుని మళ్ళీ సంబోధిస్తాను. నేను చింతమనేని ప్రభాకర్కు ఖచ్చితంగా జైలు జీవితం రుచి చూపిస్తాననేటువంటి ప్రతిన మీరు పూర్ణట్టున్నారు. మీరు చేసినటువంటి అక్రమాల మొత్తాన్ని కూడా వెలికి తీస్తా అని చెప్పన్నారు. బట్ అప్పుడు చేసినటువంటి ఆ ప్రతిన కొంతకాలానికి స్లో పని అనిపించింది అబ్బాయి చౌదరి గారు. ఎందుకని ఎక్కడైనా కాంప్రమైజ్ అయ్యారని అనుకోవచ్చా, లేదంటే కనుక స్లో అండ్ స్టడీ విన్స్ రేస్ అనే ఫార్ములాని యాక్సెప్ట్ చేస్తారని చెప్పి అనుకోవచ్చు? అంటే మీరు చూసారో లేదో, చట్టం తన పని తను చేసుకుపోతూ ఉంటుందండి. చట్టానికి నేనైనా ఒకటే, చింతమనేని ప్రభాకర్ అయినా ఒకటే, గౌరవ ముఖ్యమంత్రి గారైనా ఒకటే, ఎవరైనా ఒకటే. మేము ఈరోజు అధికారంలోకి వచ్చాక తను చేసిన తప్పులకి తన శిక్ష అనుభవించాడు. తను ఏదైతే తప్పులు చేశాడో నేనేం కేసు పెట్టలేదే. గతంలో ఉన్న కేసుల మీదే తన్ని జైలు జీవితం గడపడం జరిగింది. ఐ థింక్ క్లోజ్ టు 70-80 డేస్ జైలు జీవితం గడిపాడు. ప్రవర్తన మార్పు వచ్చిందని ఊహిస్తూ ఉన్నాను. మార్పు వస్తే చాలా సంతోషం. మార్పు రాకుండా ఇంకా నియోజకవర్గంలో నేనే పెత్తనం చెలాయించాలంటే తప్పకుండా మాకు ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేయాలో మాకు తెలుసు. ఎందుకంటే చింతమనేని ప్రభాకర్ ఏదో రాజకీయాల్లో ఈ రాష్ట్రంలో కానీ చింతమనేని ప్రభాకర్ నాన్న దగ్గరే పెరిగాడు. తన యొక్క ప్రవర్తన, తన యొక్క ఆలోచన విధానం అన్నీ మాకు తెలుసు. తప్పకుండా ఈ నియోజకవర్గం అభివృద్ధి చేయాలని ముందుకు వెళ్తున్నాం తప్ప చింతమనేని ప్రభాకర్ కోసమో వీళ్ళ కోసమో రాజకీయాల్లోకి మేము రాలేదు. ఈ నియోజకవర్గ ప్రజల యొక్క ఆశీస్సులతో వచ్చాం. తప్పకుండా అభివృద్ధి. యూ హ్యావ్ అ బెస్ట్ ఐటీ ట్రాక్ రికార్డ్ అండ్ యూ గేవ్ అప్ ఎ సోఫిస్టికేటెడ్ లైఫ్. చాలా విలాసవంతమైన జీవితానికి మీరు ఒకటేసారి గుడ్ బై చెప్పేసి, నిజంగా మన భాషలో చెప్పుకోవాలంటే ఎడంకాలతో తన్నేసి మీరు జీవితంలోకి వచ్చారు. ప్రజా జీవితం అనుకున్నంత సులువుగా ఉండదు కదా. ఎందుకంటే రాజకీయం అంటే వైకుంఠపాళి, ఎప్పుడు ఏ నిచ్చెన ఎక్కుతామో, ఎప్పుడు ఏ పాము కరిచి ఎందుకు వస్తుందో తెలియదు. ఎందుకు అసలు రాజకీయాల్లోకి రావాలన్నటువంటి ఆలోచన ఎందుకు అనుకున్నారు? ఎక్కడ బీజం పడింది? అంత స్ట్రాంగెస్ట్ స్టెప్ ఎప్పుడు తీసుకోవాలనిపించింది అసలు? అంటే చిన్నప్పటి నుంచి కూడా రాజకీయాలంటే ఇంట్రెస్ట్ అండి. రాజశేఖర రెడ్డి గారు అంటే అభిమానం. నాన్నగారు పోటీ చేసినప్పుడు రాజకీయాలని ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చాము, తిరిగాము, ప్రజలతో దగ్గరగా మమేకంగా పనిచేయటం జరిగింది. అప్పటి నుంచి కూడా నియోజకవర్గ ప్రజలు నాతో ప్రతి నిత్యము నాతో మాట్లాడుతూ ఉంటారు. ప్రతి నిత్యం వాళ్ళతో టచ్లో ఉండటం జరిగింది. కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం, ఆయన యొక్క ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఒక క్లారిటీ, ఆయన యొక్క గట్స్, సోనియా గాంధీ లాంటి వ్యక్తిని ఎదిరించి వచ్చి నిలబడి గెలిచి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని ఆయన యొక్క గట్స్, ఆయన యొక్క పడిన కష్టం, అలాంటివి చూసినప్పుడు అందరం కూడా ఇన్స్పైర్ అవుతాం. నాకు వన్ థింగ్ ఈజ్ అవర్ లీడర్, బికాజ్ అంత గొప్ప లీడర్ ఉన్నప్పుడు మేము ఆయనతో పాటు నడవాలి అనే ఒక ఆలోచన రావటం. సెకండ్ థింగ్, ఈ నియోజకవర్గ ప్రజలు. ఈరోజు మేము ఈ స్థానంలో ఉన్నామంటే అది నియోజకవర్గ ప్రజల యొక్క ఆశీస్సులు. వాళ్ళు కష్టాల్లో ఉన్నారు. ఎందుకంటే మనము ఒక పెళ్ళికి ఎవరన్నా పిలవాలంటే తను ఏం చేస్తాడని భయపడాలి. ఎవరన్నా వ్యక్తిని రోడ్డు మీద ఆపి మాట్లాడాలంటే తను చేస్తాడని భయపడాలి. ఎవరన్నా ఒక ఆఫీస్కి వెళ్ళి మాట్లాడాలంటే అఫీషియల్స్ ఎందుకంటే భయపడాలి. ఎప్పుడు కూడా వ్యక్తులకు భయపడకూడదు. వ్యవస్థకు భయపడినా పర్లేదు, కానీ వ్యక్తులకు భయపడాల్సిన అంతటి దారుణమైన స్థితిలో ఈ నియోజకవర్గం రావటం, రాంగ్ రీజన్స్లో ఈ నియోజకవర్గం ఫేమస్ అవటం, ఇవన్నీ కూడా నేను జీర్ణించుకోలేకపోయాను. నేను ఈ నియోజకవర్గంలో వచ్చి చెప్పాను, తప్పకుండా తనకి ఎదురు లేదనుకుంటూ ఉన్నాడు, తనకి నేనే వస్తాను, ఎదురు తిరుగుదాం, తప్పకుండా పోటీ ఇక్కడి నుంచే చేస్తాను అని చెప్పాను. వెళ్ళాను, రాజీనామా చేశాను అక్కడ ఉద్యోగానికి. జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు తీసుకున్నాను, వచ్చాను, పోటీ చేశాను. వచ్చిన కాడి నుంచి కూడా ఈ నియోజకవర్గంలో ప్రతిరోజు 17 కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేశాను. విలాసవంతమైన జీవితంలో ఉన్నప్పటికీ ఒక ఎయిమ్, ఒక ఆస్పిరేషన్, తప్పకుండా గెలవాలి అని ఒక పట్టుదల. జగన్మోహన్ రెడ్డి గారు 3600 కిలోమీటర్లు నడుస్తుంటే రోజుకి మనం 16 గంటలు నడవలేమా అని ఈ ప్రజలకు మరింతగా చేరువలేమా, ప్రజలకు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి అని. ఈ నియోజకవర్గంలో వచ్చినప్పుడు భయపడుతూ చేయలేని వాళ్ళు సంవత్సరం కాలం తిరిగేసరికి ఎప్పుడు చూసినా ఒక ఫోన్ కాల్ చేస్తే 1000 మంది యూత్ కానీ ఎవరైనా కూడా వచ్చి దేనికైనా ఎదురు తిరిగే విధంగా ఈ నియోజకవర్గంలో తన యొక్క గత మాజీ శాసనసభ్యుల యొక్క అరాచకాలను ఎదిరించాం. ప్రజలు ఆశీస్సులు ఇచ్చారు, మమ్మల్ని గెలుపొందించారు. లండన్ నుంచి దెందులూరు వచ్చేటప్పటికి, జీవితంలోకి వచ్చేటప్పటికి, రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి చాలా మీ సన్నిహితులు, మీ బంధువులు అందరూ కూడా మనకి ఎందుకు వచ్చినటువంటి ఈ పాలిటిక్స్, హ్యాపీగా నీ సోఫిస్టికేటెడ్ లైఫ్లో ఉండొచ్చు కదా, నువ్వు చేయాల్సిన హెల్ప్ చాలామందికి చేయొచ్చు కదా అని చెప్పినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ వాళ్ళందరినీ మీరు పక్కన పెట్టేసి మీరు పాలిటిక్స్లోకి వచ్చారు. లండన్లో సాఫ్ట్వేర్, దెందులూరులో హార్డ్వేర్ అనుకుంటే ఈ సాఫ్ట్వేర్ టు హార్డ్వేర్ జర్నీ ఎలా అనిపించింది? అండ్ బై సేమ్ వే ఎందుకు ఈ రాజకీయాల్లోకి వచ్చాను అని ఎప్పుడైనా అనుకున్నారా మీరు అసలు?
అనుకోలేదండి ఇప్పుడు కూడా. ఎందుకంటే ఇందాక నేను చెప్పిన కారణాల వలన ఇప్పుడు సాఫ్ట్వేర్ జీవితం అంటే ఎలా ఉంటుంది, ఒక సీనియర్ డైరెక్టర్గా ఒక కంపెనీలో ఉంటూ యూరోప్ అంతా కూడా తిరుగుతూ, ఎందుకంటే నేను లండన్లో వారం మొదలు పెడితే ఆమ్స్టర్డాము, ప్యారిస్, ఏ స్టేట్లో ఉన్నానా, మళ్ళీ లండన్ వచ్చేసరికి ఎన్ని దేశాలు తిరిగానా అని ఫోన్ చేసి అడిగేవారు మా ఫ్రెండ్స్. బాబు నువ్వు ఏ దేశంలో ఉన్నావు అనేది మొదటి ప్రశ్న ఉండేది ఆ జీవితంలో. అలాంటిది ఇక్కడికి వచ్చినప్పుడు చాలామంది అన్నారు, ఈవెన్ కంపెనీ సీఈఓస్ ఒక 30-40 మంది నువ్వేం చేస్తున్నావు, డూ యూ నో వాట్ యూర్ ట్రైంగ్ టు డూ అని కూడా ప్రశ్నించిన వారు అన్నారు. కానీ నాకు ఒక పట్టుదల, ఈ నియోజకవర్గంలో మార్పు తీసుకురావాలి, ఈ నియోజకవర్గం ప్రజల ఆశీస్సుల వల్లనే నేను ఈరోజు అంత పొజిషన్లోకి వచ్చాను, వాళ్ళకి అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది. ఎందుకు ఈ నియోజకవర్గంలో ప్రజలు ఒక వ్యక్తికి భయపడాలి అని అది నేను ఐ కుడెంట్ డైజెస్ట్. అండ్ దెన్ ది లీడర్షిప్ క్వాలిటీస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు బోత్ టుగెదర్ హ్యాస్ బాట్ మీ ఇంటూ ఇందులో. వచ్చిన కాడి నుంచి ప్రజలతోనే ఉంటాను. నేను ఇక్కడ ఈ నియోజకవర్గంలోనే ఉంటాను, సాటర్డే ఉండదు, సండే ఉండదు. సో ప్రతిరోజు 16 గంటలు 15 గంటలు ప్రజలతోనే ఉంటాను, ప్రజలతోనే మమేకం అవుతాను. ఐ ఫీల్ హ్యాపీ. ఎప్పుడైనా ఒకరికి మనం మంచి చేసినప్పుడు చాలా ఆనందం ఇస్తుందండి. ఈరోజు కొంతమందికి గత శతాబ్దాలుగా చేయలేనివి ఇప్పుడు మనం చేయగలుగుతూ ఉండి, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకి చిన్న సాయమైనా కూడా, ఒక వ్యక్తి ఉన్నాడు ఎలక్ట్రిక్ షాక్ కొట్టి 2 చేతులు పోతే చింతమనేని ప్రభాకర్ దగ్గరికి ఫైల్కి రాటు కొట్టి వాళ్ళ పేరెంట్స్ని కూడా నువ్వు మా పార్టీ కదని తిట్టిన వ్యక్తి. అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి జగనన్న దగ్గరికి తీసుకెళ్ళి, అన్న ఇది పరిస్థితి అంటే, అన్న వాళ్ళకి 5 లక్షలు అన్న ఇవ్వాలన్నా మనం అంటే, లేదు చౌదరి వీళ్ళకి 10 లక్షలు ఇద్దామని 10 లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు చెక్ పంపిస్తే వాళ్ళకి ఆ చెక్ తీసుకెళ్ళి ఇంటికాడిస్తే అవి వచ్చే సాటిస్ఫాక్షన్ చాలా చాలా గొప్పది. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ప్రజలు పడుతున్న కష్టాలు మనం ప్రభుత్వం వచ్చాక ఈరోజు 10,000 ఎకరాలకి దాల్వా ఇస్తుంటే, ఇవాళ మీరు వచ్చే ముందే రైతులందరూ వచ్చి, అన్న 10 సంవత్సరాలు అయింది ఎప్పుడు కూడా మాకు దాల్వాకి నీరు ఇచ్చిన పాపం లేదు, ఎవరూ దాని గురించి పట్టించుకోలేదు, మీరు ఎక్కిన మెట్టు దిక్కుండా వెళ్ళి మీరు ముఖ్యమంత్రి గారిని ఒప్పించి అది ఇచ్చినందుకు చాలా సంతోషం అంటే, వాళ్ళ కళ్ళల్లో చూసే ఆనందం మాకు ఆనందాన్ని ఇస్తుంది. ఒక ఊరిలోకి వెళ్తే అవ్వాతాతలు, అన్న నాకు పెన్షన్ ఇదివరకు వచ్చేది కాదు ఇప్పుడు ఇంటికి తెచ్చి పెన్షన్ ఇస్తున్నాడు మా జగన్ బాబు అని చెప్పి వాళ్ళు చెప్తే, వాళ్ళ మొహంలో యొక్క చిరునవ్వు చూస్తే మాకు ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు 18,000 మందికి ఇల్లు కట్టిస్తున్నామంటే అది ఆనందాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఈ స్కూల్స్ నేను ఈ నియోజకవర్గంలో చింతమనేని పక్క ఊరిలో వెళ్ళిన స్కూల్కి బాత్రూములు లేక టీచర్స్ కూడా పక్కింట్లో బాత్రూంలు వాడుకున్న పరిస్థితి నుంచి ఈ నియోజకవర్గంలో ఈ జిల్లా ఏలూరులో కంటే, ఏలూరు టౌన్లో ఉన్న ప్రైవేట్ స్కూల్స్ కంటే ఆ గవర్నమెంట్ స్కూల్ని దానికంటే రెట్టింపుగా అభివృద్ధి చేస్తే కాన్ఫిడెన్స్ ఇస్తుంది, చాలా బూస్ట్ ఇస్తుంది. హెల్త్ సెంటర్స్ని డెవలప్ చేస్తూ వస్తుంది. రైతాంగాన్ని, కొల్లేరు ప్రాంతాన్ని కనుక ఆ టూరిజం ప్లాన్గా అన్ని దేశాలు తిరిగిన అనుభవంతో ఏ విధంగా టూరిజం ప్రాజెక్ట్ చేయాలని అది చేస్తే ఆనందం. 7 కోట్లు ఎప్పుడూ లేని బీబీసీలోను, ఇండియా టుడేలోను, ఎన్డీటీవీలో వీళ్ళకి రోడ్డు లేక వీళ్ళు జీవితాలు పోతున్నాయి, ప్రెగ్నెంట్ మన అది ఎక్కి ప్రాణాలు కోల్పోతున్నారు అన్న కాడ రోడ్డు తెచ్చి 6 కోట్లతో వేయించగలిగితే, ఎప్పటి నుంచో 40 సంవత్సరాల నుంచి చేయలేని పని మేము చేసి ఆ ప్రజల యొక్క ఆశయం, ఆ యొక్క కోరికలు తీర్చినప్పుడు నిజంగా ఆనందాన్ని ఇస్తుంది. సో ఐ హ్యావ్ సో మెనీ థింగ్స్ టు సే ఐఎమ్ హ్యాపీ దట్ ఐ కేమ్ ఇన్ టు పాలిటిక్స్. ఈరోజు డబ్బులు సంపాదించడం దాని మీద నాకు ధ్యాస లేదు. ఎప్పుడైనా సరే ఏదైనా సరే, మై వైఫ్ ఈజ్ స్టిల్ వర్కింగ్, షీ ఈజ్ ఎర్నింగ్ యాజ్ ఎ ఫ్యామిలీ, అది చాలు కదా. ఇప్పుడు డబ్బు సంపాదించి మేమేం చేయాలి, ప్రజలకు సేవ్ చేయాలని వచ్చాం. ప్రజల యొక్క వాళ్ళ కష్టాలు తీర్చినప్పుడే నిజంగా మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. దట్ ఈస్ వాట్ హ్యాపీ. ప్రస్తుతానికి మీరు దెందులూరుకు ఎమ్మెల్యే, కానీ ఒకవేళ రాబోయే ఎన్నికల్లో కనుక పొరపాటున ఏదైనా తేడా జరిగితే, ఇంకా చెప్పాలంటే మీరు ఓడిపోతే మళ్ళీ మీరు లండన్ ఫ్లైట్ ఎక్కేస్తారు, కేవలం మీరు పార్ట్ టైం ఎమ్మెల్యే అనేటువంటి విమర్శని వీళ్ళు బాగా చేస్తున్నారు. నిజంగా మీరు పార్ట్ టైం ఎమ్మెల్యేగా ఉండాలనుకుంటున్నారా, ఉండిపోతారా అట్లా? ఏమండి, ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ కూడా చెప్పాడు, వాడిని ఓడించి రిటర్న్ ఫ్లైట్లో పంపిస్తానన్నాడు. వాడెంత ఫస్ట్ కౌంటింగ్ బూత్లోకి వెళ్ళంగానే మొదటి బూత్లోనే 1, 2, 3 లెక్క పెడతా, ఆ మొదటి బూత్లోనే ఇది తెలుగుదేశం ఊర్లు, కౌంటింగ్ హాల్ నుంచి పారిపోతాను అన్నాడు. ఈరోజు ప్రజలకి తెలుసు ఈరోజు ఎవరు పారిపోయారో ఎవరు ఉన్నారో. ఈరోజు అదే కౌంటింగ్ సెంటర్కి కూడా కారు వచ్చి తిప్పుకుని వెనక్కి పారిపోయింది ఆ వ్యక్తి. ఈరోజు నాకు ఫ్లైట్ టికెట్ ఇస్తానన్నాడు, జైలు టికెట్ తనకి దొరికింది. ఈరోజు ఓడినా గెలిచినా ప్రజలతోనే నిలబడ్డాం. 2009లో నాన్న పోటీ చేసి ఓడిపోయినా నాన్న ఇక్కడే ఉండి పనిచేశారు. 2014లో మాకు సీట్ ఇవ్వలేదే, మేము పోటీ చేయలేదే, మమ్మల్ని చేయమని అడిగితే మేము చేయలేదు. ఆ రోజు చేయకపోయినప్పటికీ కూడా 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి బయట నుంచి వ్యక్తులు వచ్చి ఇక్కడ పోటీ చేసి వెళ్ళిపోయినా ప్రజలకు అండగా నిలబడింది మా కుటుంబమే.
ఈరోజు గెలుపు ఓటములు సహజం. ఈరోజు రాజకీయాల్లో ఒకళ్ళు గెలవచ్చు, ఒకళ్ళు ఓడిపోవచ్చు. కానీ ప్రజాక్షేత్రంలో నేను ఉండటానికి వచ్చాను, జగన్మోహన్ రెడ్డి గారితో నడవటానికి వచ్చాను. ఓడినా గెలిచినా నన్ను ఓడిద్దామని ఎవరన్నా భావించినా అది ప్రజలు నిర్ణయిస్తారు. ఓడాలా, గెలవాలా, వాళ్ళతో పాటు నడవాలా అని. ప్రజాక్షేత్రంలోనే నేను ఉండబోతున్నా, ప్రజలతో నడవటానికి వచ్చాను. నేను ఏదో పార్ట్ టైంగా వస్తే అక్కడ అంత ఉద్యోగం వదిలి ఇక్కడ పార్ట్ టైం రాజకీయాలు చేసి ఇక్కడ నేను ఏదన్నా ఇక్కడ సంపాదించడానికి రాలేదు కదా. ఈరోజు ఉన్న ఆస్తుల్ని కూడా అమ్ముకుని ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాం తప్ప ఎప్పుడు ప్రజల నుంచి ఒక రూపాయి ఎక్స్పెక్ట్ చేసి రాలేదు ఇక్కడికి. తప్పకుండా నియోజకవర్గంలో మేము చేసే అభివృద్ధితో ప్రజల ఆశీస్సులు ఇస్తే తప్పకుండా ఎమ్మెల్యేగా ఉంటాం. గెలవకపోయినా ప్రజల హృదయాల్లో ప్రజల మనిషిగా ఉంటాం. ఇక్కడే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తాం. నాకు గట్టి నమ్మకం ఉంది. 20 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఉండే జగన్మోహన్ రెడ్డి గారే. ఆయనలో ప్రతి అడుగు నడుస్తూ ముందుకు వెళ్తాం. పేరుకు మాత్రమే మీరు దెందులూరుకు ఎమ్మెల్యే, కానీ మీ పేరు చెప్పుకొని మీ అనుచరులంతా కూడా ఇక్కడ విపరీతంగా అక్రమాలకు పాల్పడుతున్నారు, రెచ్చిపోతున్నారు. ఇసుక దందాల నుంచి భూ కబ్జాల వరకు మిగతా అన్ని చేయకూడని పనులంతా కూడా చేస్తున్నటువంటి విమర్శ ఉంది. నిజంగా మీ అనుచరగణం వల్ల మీకు అలాంటి థ్రెట్ ఏదైనా ఉందా? మీకు అలా మిమ్మల్ని చూసి అనుచరులు రెచ్చిపోతున్నటువంటి కంప్లైంట్ మీ వరకు వచ్చిందా? ఇప్పుడు మా పార్టీ అనేది ఎస్సీ బీసీ మైనారిటీలతో ఈ నియోజకవర్గంలో స్టాండ్ అయిన పార్టీ. ప్రతి గ్రామంలో వాళ్ళు పడిన కష్టం రోజే ఈరోజు నేను గెలవటం జరిగింది. ఈరోజు మా అనుచరులు గొడవలు పడుతున్నారు. ఎప్పుడు ఏది ఒక్క పేపర్లో రాలేదే. ఈ నియోజకవర్గంలో నేను ఎక్కడన్నా ఏ రోజన్నా వెళ్ళి కోడిపందాలు వేపిస్తూ ఉన్నానా? ఈరోజు నిన్న కూడా చింతమనేని కోడిపందాలు వేసాను. నాకు తెలియదు ఎక్కడ వేస్తున్నాడో. ఈరోజు నన్ను ప్రశ్నించే హక్కు వాళ్ళకి లేదు. నేను కోడిపందాలకు వెళ్ళను. మేమేమి ఇక్కడ ఇసుక అమ్ముకోను, మట్టి అమ్ముకోము. నేను ఇక్కడ ఏదో సంపాదిద్దామని రాలేదు. ప్రజలకు సేవ చేయాలని వచ్చా. మా అనుచర గుణం నాతో ఉన్నదంతా కూడా నాతో పాటు పార్టీకి కష్టపడి 10 సంవత్సరాల పాటు పోరాడిన వ్యక్తులు ఈరోజు నాతో నిలబడుతున్నారు. ఎవరో ఇసుక అమ్ముకోవట్లేదే, ఎవరో మట్టి అమ్ముకోవట్లేదే. ఇవన్నీ ప్రజలకి తెలుసు, ప్రజలు నిర్ణయిస్తారు. ఈ ప్రజాక్షేత్రంలోకి వచ్చాక తప్పకుండా ఎవరన్నా ఒకళ్ళు తప్పు చేస్తే, మా అనుచర గుణంలో వ్యక్తి తప్పు చేసినా తప్పకుండా ఆ తప్పుని ఖండించే వ్యక్తిని నేను. మొన్న ఒక కేసు విషయంలో మా కార్యకర్తలు ఏదో తప్పు చేశారంటే 14 మందిని స్టేషన్కి పంపించిన వ్యక్తిని నేను. ఏదో విషయంలో తప్పు జరిగింది పోలీస్ స్టేషన్లో అని చెప్తే వాళ్ళు పారిపోతే వాళ్ళని కూడా తెచ్చి స్టేషన్కి ఇప్పించి వాళ్ళని పంపించి ఒక రైట్ మెసేజ్ పాస్ చేయాలనే వ్యక్తిని తప్ప ఎప్పుడు కూడా ఈ చట్టాలని వీళ్ళని ఈరోజు చట్టం తన పని తను చేసుకుపోతూ ఉంటుంది. ఎవరైనా తప్పు చేస్తే మా సొంత కార్యకర్త అవనండి, మా కుటుంబ సభ్యులు అవనండి, తప్పకుండా వాళ్ళకి. లెట్స్ బ్రీఫ్ దిస్ క్వశ్చన్ అభయ్ చౌదరి గారు. దెందులూరు అంటేనే ఒకప్పుడు క్రికెట్ బెట్టింగ్లకు, మామిడి తోటల్లో, కొబ్బరి తోటల్లో, పేకాటలకు, కోడిపందాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అనేటువంటి ఒక పేరుంది, అపవాదం ఉంది. కొన్ని సందర్భాల్లో అవి నిజమయ్యాయి కూడా. ఇక ముందు గనక ఎవరైనా అటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డా, అరాచక శక్తులకు రాజ్యం వెళ్ళినా కూడా యాజ్ అన్ ఎమ్మెల్యేగా ఏంటి మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? హౌ యూ వాంట్ దెమ్? పీపుల్ కెన్ సీ ద చేంజ్ హియర్. గత శాసనసభ్యుల యొక్క ప్రవర్తనతో తన అడుగుజాడల్లో నడవాలి. ఎప్పుడూ కూడా మనం లీడర్షిప్గా ఉన్నప్పుడు మనని చూసి చాలామంది నడుద్దామని చూస్తూ ఉంటారు. ఈరోజు ఇప్పుడు మమ్మల్ని చూసి ఇప్పుడు నేను ఎలా బాటలో నడిస్తే అదే ఉంటుంది. నేను వెళ్ళి కోడిపందెం వేస్తే నాతో పాటు కోడిపందెం వేయటం గొప్ప అనుకుని చాలామంది వస్తూ ఉంటారు. ఈరోజు నియోజకవర్గంలో ఎక్కడ నేను కోడిపందాలు వేపిస్తుంది దావలా లేదే, నేను ఎక్కడ ప్యాకెట్ క్లబ్బులు రన్ చేస్తుంది దావలా లేదే, నేను ఎక్కడ బ్రాందీ షాపులను పెట్టుకుని అడ్డు పెట్టుకుని చేయట్లేదే. ఇవన్నీ గత శాసనసభ్యులు చేసేవాడు కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఎక్కడ ఇలాంటివి మేము ఎక్కడ ఎంకరేజ్ చేసే ప్రసక్తి ఉండదు. సంక్రాంతి 4 రోజుల పాటు సంక్రాంతి సాంప్రదాయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పర్మిషన్ ఉంటే ఆ 4 రోజులు ఎవరన్నా సంక్రాంతి సంబరాలుగా ఆచారాన్ని ముందుకు తీసుకువెళ్తానంటే దానికి నేనేమి కాదన్ను, అందరూ ఎవరూ కూడా కాదను. కానీ మా ముఖ్యమంత్రి గారే ఇటువంటి విధానానికి వ్యతిరేకం. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నుంచి ఈరోజు ఆన్లైన్ గ్యాంబ్లింగ్ని కూడా ఈరోజు జీవో ఇచ్చి దాన్ని జరగకుండా చూసే వ్యక్తి. ఈరోజు మేము ఎక్కడ ఎటువంటి ప్రొవోక్ చేయము, ఎటువంటి ఎంకరేజ్ చేయము అని చెప్పి ఈరోజు తెలియజేస్తాం. లెట్స్ కంక్లూడ్ విత్ వన్ క్వశ్చన్. ఇట్స్ అ బ్రీఫ్ క్వశ్చన్. ఈయన దెందులూరికి ఏం చేశాడులే అని విమర్శించేటువంటి వాళ్ళకి, దెందులూరుకి ఏం చేస్తారో చూద్దాం అని వేచి చూసేటువంటి వాళ్ళకి, తేడా జరిగితే లండన్ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతారు అనేటువంటి వారికి అభయ్ చౌదరి గారు ఏం సమాధానం చెప్తారు? నియోజకవర్గ ప్రజలు ఏదైతే అభివృద్ధి కోరుకుంటూ ఉన్నారో ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇందాక నేను చెప్పినట్టుగా ఈరోజు ఈ నియోజకవర్గంలో 18,800 మందికి 25వ తారీఖు నుంచి ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాలు, ఇల్లు కట్టించేసి ఇవ్వబోతున్నాం. ఈరోజు నియోజకవర్గంలో కొల్లేరు ప్రాంతాన్ని టూరిజంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకొస్తున్నాం. ఈరోజు
గత నాయకులు ఎప్పుడు ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ రావాలని ఆలోచన చేసిన ప్రసక్తి అయితే తావలా లేదు. ఈరోజు రైతులకు అండగా నిలబెడుతున్నాం. పామాయిల్ రైతాంగులకి ఎప్పుడూ లేని విధంగా 12,500 రూపాయలు ఈరోజు వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో ఇస్తూ ఉన్నాం. రైతాంగానికి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు చేస్తున్నాం. దాలవాకి 10,000 ఎకరాలకి నీళ్లు తీసుకొస్తూ ఉన్నాం. ఎన్యూమరేషన్ చేయించి ఎవరికన్నా నష్టపోతే వెంటనే డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ నియోజకవర్గంలో స్కూల్స్, హాస్పిటల్స్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం. ప్రజలు మా దగ్గర నుంచి ఎటువంటి అభివృద్ధి కోరుకున్నారో వీటికి అన్నిటికంటే ముఖ్యంగా ప్రజలు యొక్క మనోభావాలు, ప్రజలు ఈ నియోజకవర్గంలో తలెత్తుకుని తిరగాలనుకున్నారు. ఆ విధంగా ఈరోజు ఈ నియోజకవర్గంలో ప్రజలు ఎక్కడా కూడా ఏ గ్రామంలో కూడా ఈరోజు చాలా తక్కువగా మనం చూస్తుంటాం. ఎక్కడ కుల మత పార్టీ భేదాలు కూడా లేకుండా అందరూ ఒక అన్నతమ్ముల్లాగా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం. తప్పకుండా ఈ నియోజకవర్గ ప్రజల యొక్క ఆశీస్సులు మేము చేసిన అభివృద్ధిని చూసి తప్పకుండా మమ్మల్ని ఆశీస్సులు ఇస్తారని గట్టి నమ్మకం నాకుంది. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు 20 సంవత్సరాల పాటు రాజకీయంలో ఉండటానికి ఇక్కడికి వచ్చాను. అదే విధంగా ఉంటాను అని చెప్పి మరొకసారి తెలియజేస్తాను. థ్యాంక్స్ ఫర్ యువర్ స్ట్రైట్ అబ్బాయి చౌదరి. థ్యాంక్ యూ. నీటి మీద రాతల్లాంటి హామీలు, అలవి కాని మాటలు చెప్పడం తనకు చేత కాదు. నేను పార్ట్ టైంగా రాజకీయాల్లోకి రాలేదు, ఫుల్ టైంగానే ప్రజలకు సేవ చేసేందుకే వచ్చాను. ఇచ్చిన మాటను ఏ విధంగా అయితే నిలుపుకున్నానో, చెప్పిన ప్రతి ఒక్క మాటను నిలుపుకునేందుకు ఖచ్చితంగా కృషి చేస్తానని చెప్పి అంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే కొఠారి అబ్బాయి చౌదరి గారు. ఇది ఆయనతో స్ట్రైట్ టాక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మైరా మీడియాకి స్వాగతం పలుకుతూ మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా నా విన్నపం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మీరందరూ కూడా మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. మైరా మీడియా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మైరా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా.